స్తోత్రం హల్లెలూయా. ఈ సమయంలో అందరూ అలా నిలబడి ఉంటుంది కానీ చిన్న వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. అయితే వాస్తవానికి ఇంగ్లీష్ లో ఆయనను ఆరాధించడానికి వచ్చాము అని చెప్పారు. చదవబడిన వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు ఉన్నాయి. దేవ, ఇదిగో ప్రభా, రాత్రికాల సమయమందు మరొకసారి మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించినందుకు నిన్ను స్తుతిస్తా ఉన్నాము, నడపరుస్తా ఉన్నాము తండ్రి. నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ కూడికలో మీరే దిగిరండి, మహిమకరంగా జరిగించండి. దేవాలు చక్కగా ప్రయాణవంతుల్లో తోడు ఉన్నాం. ఎవరిలందరినీ కూడా సమకూర్చో ప్రభువా. ఈ సమయంలో నీ లేఖన భాగాలు మేము చదువుకున్నాం. ఎందుకంటే ప్రభు లేఖనంలో జీవం ఉన్నది. దేవ, ఇదిగో నిశ్చయంగా జీవము కొరకే మేము ఆశ కలిగి ఉన్నాం. ఓ దేవ, మమ్మల్ని బ్రతికించండి ప్రభువా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించుదని వాక్యం సెలవిస్తుంది. అవును, మేము బ్రతకాలంటే ప్రభు నీ వాక్యం కావాలి. తప్పనిసరిగా నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువా, నీ కృపను చూపించమని, ఈ గుడికి విరోధముగా పోరాడుతున్న ప్రతి క్రీస్తు విరుద్ధ ఆత్మలను, దైవాత్మలను యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాము. పరిశుద్ధాత్మ మధ్యలోకి వచ్చి ప్రభువా అద్భుతంగా మీరు మాట్లాడి మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాను. దేవజన్ గాబ్రియల్ గారికి కుటుంబానికి కూడా తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మరొకసారి మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు కృప ద్వారా మనం కాపాడుతూ భద్రపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన సెలవు లేకపోతే కనీసం కూడా మనం భోజనం చేయలేము, కనీసం కూడా ఈ యొక్క సన్నిధికి కూడా మనం రాలేము. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మేము సన్నిధికి వెళ్తున్నాం అనుకుంటారు, కానీ దేవుడు నడిపించకపోతే రాలేమండి. దేవుడి సన్నిధికి వస్తున్నామంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజు చాలా మంది రావాలనుకుంటారు కానీ దేవుడి వారికి అవకాశం ఇవ్వడు. ఆమేన్. కానీ మన మనసులో రావాలి వద్దు కలిగి ఉన్నప్పుడు అయినా కానీ దేవుడు మన కృపలో మనం నడిపిస్తూ ఉంటాడు. అంతా కూడా దేవుడి యొక్క కృప ప్రిడెస్టినేషన్ అని నమ్ముతున్నాను. ఎందుకంటే మనం అనుకుంటున్నాం, చాలా మంది అంటే వర్తమానాన్ని త్రోసేసాము అనుకుంటారు చాలా మంది. వాస్తవానికి నీకు వర్తమానం ఇష్టం లేడం కాదు, వర్తమానమే నీ మీద ఇష్టం లేదు. చాలా మంది వర్తమానం ద్వేషిస్తున్నాం అంటారు, కానీ అలా కాదు. వర్తమానమే కొంతమందిని ద్వేషిస్తూ ఉంటుంది. ఆమేన్. ఆ వర్తమానమే ద్వేషిస్తుంది కనుక వాళ్ళు రాలేరు. అందుకే యాషావుని ద్వేషించాడు. ఎవరు ద్వేషిస్తా? దేవుడు అంటే ఎవరు? వాక్యం. అంటే వాక్యం కొంతమందిని ద్వేషిస్తా ఉంది. ఆమేన్. మనం ఏదో ద్వేషిస్తున్నాము, మనం దూరంగా ఉన్నాము అనుకుంటాం కానీ దేవుడే నీకు దూరంగా ఉంటాడు. కానీ అయితే ఇక్కడ కూర్చున్న వరకు దేవుడు దగ్గరగా ఉన్నారని అందుకే ప్రవక్త అంటాడు, దేవుడి సెలవు లేకుండా దేవుడి చదువు కూర్చోబెట్టాడు. దేవుడి ఆత్మ మనం నడిపించింది. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. జరుగుతున్నటువంటి పరీక్షను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. దేవుడే జరిగిస్తాడు. ఏమీ అన్ని ఉన్న చోట దేవుడు చేస్తే ఘనత ఏమి రాదు. ఏమీ లేని చోట చేయడాన్ని బట్టి ఆయన ఘనత వస్తుంది. అబ్రహామును దేవుడు తీసుకొచ్చినప్పుడు రాళ్ళు రప్పల ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. కనీసం అక్కడ ఏది లేదట. ఈవెన్ అబ్రహాం ఉన్న స్థలంలో లోతు ఉండడానికి ఇష్టపడలేదట. అందుకే పచ్చగా ఉన్న స్థలానికి వెళ్ళిపోయాడు లోతు. అబ్రహాము ఆ రాళ్ళు రప్పల్లోనే నిలబడి ఉన్నాడు. దేవుడు అక్కడికే నడిపించాడు. అయితే ఇప్పుడు ఆ రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ఆ ప్రాంతమే ఈ ప్రపంచానికి మెయిన్ కేంద్రంగా మారిపోయింది. దేవుడు ఏదైనా అలాగే చేస్తాడు. అయితే మనం దేవుడు చేసే వరకు మనం ఓపికగా వెళ్ళడమే. కొన్నిసార్లు నిరాశ వస్తాయి, కొన్నిసార్లు నిందలు వస్తాయి, కొన్నిసార్లు మనం నమ్మరు, అనేక పరిస్థితులు వస్తాయి. అనుకున్న వాళ్ళే కూడా ఉన్న వాళ్ళే ప్రేమిస్తారు, అనుకున్న వాళ్ళే ద్వేషించవచ్చు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా సమస్తము అంటే ఏదైతే నీకు ద్వేషము, ఇబ్బంది, ఇరుకు, శోధన, నిందలు, అవమానాలు
ఈ సమస్తమన్నీ కూడా మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అనుకుంటాను ఎప్పుడు కూడా ప్రభువా నువ్వు మేలే చేస్తావు, నువ్వు మేలే చేసే దేవుడవు, నీకు ఇష్టమైన రీతిలో మేలు చేయ ప్రభువా. అయితే మేలు జరిగే ముందు కొంచెం ఇబ్బంది జరుగుతుంది మనకి, అయినప్పటికీ కొద్దిగా మనం తట్టుకుంటే ఆ మేలు మనకు కనబడతారు. హల్లెలూయా. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు, గొప్ప దేవుడు. హల్లెలూయా. సో దైవజనుడు ఇక్కడ నడిపిస్తా ఉన్నాడు, ఆదరించండి మీరు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు వెళ్ళిన ప్రాంతాల్లో అనేక మంది ఆదరించినట్టుగా మనం చూస్తున్నాం. అకుల ప్రిస్కిల్ల కుటుంబము పౌలు గారిని ఆదరించింది. గాయిని అనే వ్యక్తి ఆడ యోహాన్ని ఆదరించినట్టుగా చూస్తున్నాం. అలాగే రోమిల్ రాసిన పత్రికలు చెప్తా ఉన్నాడు, కొంతమంది కోసం చదవడం చాలా బాగుంటుంది. రోమిల్ రాసిన పత్రిక చివరి అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, ఆయన పరిచయంలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. హల్లెలూయా. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని, ఈ కెంక్రియ అనే ప్రాంతంలో దీనికోసం చెప్పాలని నేను ధ్యానిస్తా ఉన్నాను. ప్రభు చిత్తం అయితే ఏదో కూడికలో నేను చెప్తాను దీన్ని. ఇక్కడ ఫీబే అనే ఒక సిస్టర్ ఉంది, ఒక ప్రాంతంలో ఒక సిస్టర్ ఉంది. ఆమె అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుంది. పరిశుద్ధులు చేర్చుకున్నాడు ఆమె. ఒక దైవజనాన్ని చేర్చుకుంటే దేవుడిని చేర్చుకున్నట్టే. ఇప్పుడు అన్నట్టు చూడు, ఆమె చేర్చుకోవడాన్ని బట్టి, ఒక పరిశుద్ధులను వర్తమానికులు చేర్చుకోవడాన్ని బట్టి ఆమె అంటున్నాడు, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. హల్లెలూయా. ఏమని? ఆమెకి ఏదన్నా బెనిఫిట్స్ అవసరం ఉంటే మీరు చెయ్యండి అని చెప్పి అక్కడ సంఘానికి ఆదేశిస్తా ఉంటాడు. ఎందుకంటే దేవుడి వాక్యం కొరకు నిలబడుతున్న వారిని ఎంత మాత్రం దేవుడు తోసేయండి. ఆమె అనేకులకును నాకును సహాయురాలే ఉందంట. ఎవరంట? పురుషుడు కాదు, అక్కడ స్త్రీ. కెంక్రియా ప్రాంతంలో స్త్రీ. పౌలుగా ఏమిస్తున్న టెస్టిమనీ ఫీబే కోసం. నాకు ఆమె సహకారిగా ఉంది. ఇప్పుడు ఈమెను దేవుని వద్ద సిఫారసు చేస్తున్నాడు. ఈ రోజు ఒక సేవకుడు నీ కొరకు సిఫారసు చేసాడు అనుకో, నీకు ఖచ్చితంగా బెనిఫిట్ రావచ్చు. చాలా మంది చాలా సులువుగా తీసుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును. నీ కొరకు ఒక దైవజనుడు కానీ సాక్షి ఇచ్చాడంటే ఆమె నిజంగా నువ్వు ధన్యుడు అయి ఉన్నావు. అయితే ఒక విషయం చెప్తున్నాను, ప్రవక్త అంటాడు, నీ విషయంలో దైవజనుడు నువ్వు చేసిన దాన్ని బట్టి ఏడవకూడదట. నువ్వు చేసే యాక్టివిటీస్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ యొక్క నోటి దృష్టిని బట్టి, నీ మాటలను బట్టి దైవజనుడిగా నేర్చాడనుకో, నీ కుటుంబానికి నీకు ఎన్నడెన్నడికి దీవెన రాదట. అయితే నీ జీవితం బాగుపడటం కోసం దైవజనుడు ఏడవాలట. నీ జీవితం బాగుపడాలని దైవజనుడు ఏడవాలి తప్ప నువ్వు చేసే అవిద్యతను బట్టిగా దైవజనుడు ఏడ్చాడు అనుకో, నీకు ఎంత మాత్రము కూడా అది ఉపయోగం లేదు, నువ్వు నష్టపోనట్టే. ఈ యొక్క ఫీవే కోసం మాట్లాడుతున్నాడు. నాకు హెల్ప్ చేసింది ఆమె. పురుషుడే హెల్ప్ చేశాడా? స్త్రీ, ఒక్క స్త్రీ అక్కడ హెల్ప్ చేస్తుంది. ఆమె కోసం ఎందుకు చేస్తున్నాడు? కెంక్రియా అనే ప్రాంతంలో పౌలు గారు సువార్తకు వెళ్ళినప్పుడు ఆ యొక్క స్త్రీ పైకి లేచి ఆ దైవజనుడికి అన్ని విషయాలు హెల్ప్ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును. ఫీబేలా ఉండాలి సిస్టర్స్. ఆమె తర్వాత క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకు అకులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు వందనాలు చేస్తారంటే వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణాలు ఇచ్చుటకైనను తెగించారు. ఏమన్నారు? నా ప్రాణం కాపాడడం కోసం తమ ప్రాణాలు ఇచ్చారు. కొంతమంది అయితే ఏదన్నా చిన్న కష్టం వస్తే పాస్ట్ దులిపోతారు, కానీ అలా కాదండి. అకుల ప్రిస్కిల్ల కుటుంబం భార్య భర్తలు దైవజనుడి యొక్క ప్రాణము కొరకు వారు ప్రాణాలు అర్పించారట. పౌలిస్తున్న టెస్టిమనీ తన పత్రికలో చెరసాల్లో ఉండి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ మీరు లాభం చేశారనుకో మిమ్మల్ని అన్నటికీ దేవుడు మర్చిపోయాడు. ఆమేన్. చూడండి, అకుల ప్రిస్కిల్ల అనేవారు వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించారట. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే సేవకుడికి ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమయ్యారట. ప్రాణం తీయడం కాదు. కొంతమందిని బట్టి సేవకుడు చూసిపోతా ఉంటాడు, ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రాణాలు ఇవ్వడానికి అడ్డుపడుతున్నారట దైవజనుడికి.
హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఎల్లప్పుడూ గౌరవివ్వాలి. ఏకవచనాలు మాట్లాడకూడదు. ఏకవచనాలు ఏకవచనం మాట్లాడావంటే నీ గౌరవం లేనండి. నీ మాటను బట్టి నువ్వేంటి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. వీళ్ళ కోసం అకుల ప్రిస్కిల్ల కోసం సాక్షిస్తున్నారు. సంఘంలో ఉన్నవాడు రోమీ సంఘంలో. ఈ రోమీ సంఘం ఎలాంటిదంటే అన్యజనులు కొత్త ప్రాంతంలో లాంటిది ఆ సంఘం. ముందే ఫీబే కోసం ఇచ్చాడు ఒక సిస్టర్, తర్వాత అకుల ప్రిస్కిల్ల కుటుంబం కోసం ఇస్తున్నాడు. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు తెలియజేస్తున్నారు. ఈ అకుల ప్రిస్కిల్ల ఇల్లే ఒక సంఘంగా మారింది. పాతకాలంలో సంఘాలు చాలా తక్కువ ఉండే, ఇల్లే సంఘాలు ఉండే. ఈ రోజు నిజంగా ఈ కుటుంబం ధన్యత పొందుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇల్లుని సంఘంగా మార్చారు. దేవుడి కొరకు చేసింది ఏ మాత్రము కూడా పోగొట్టుకోరండి. ఈ అకుల ప్రిస్కిల్ల ఇల్లు ఒక సంఘంగా ఉందంట. పాతకాలంలో పెద్ద పెద్ద గోపురాలు లేవు. ఇప్పుడంటే దేవుడి కృపణ ద్వారా మనకున్న అవకాశాన్ని బట్టి ఆ రోజు సువార్త ప్రారంభాల్లో లేవు. కానీ మందిరాలు ఇస్తున్నాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు మందిరాలు కట్టుకుని స్థానం ఇచ్చే ముందు వాళ్ళు కట్టారు మందిరాలు. అయితే దానికంటే ముందు విశ్వాసుల గృహాలే సంఘాలు ఉండేవి. నిజంగా ఇక పరిచయం దేవుడు సంఘం ఒక చర్చ్ నిర్మాణం జరగక మునుపు ఒక ఇల్లుని ఒక సంఘంగా దేవుడు మార్చాడంటే దేవుడు ఒక కృపను నమ్ముతున్నాను. పరలోకపు నమూనా బట్టి పోతున్నాను నమ్ముతున్నాను. చూడండి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్తున్నాను. నేను మాత్రము కాదు, అన్ని జనులు సంఘములు అందరూ కూడా వీరికి కృతజ్ఞతలై దైవజనుడు అంటున్నాడు, ఈ కుటుంబానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంటే ఎంత ఆదరించి ఉంటారు, ఎంత ఆదరించి ఉంటారు పౌలు గారిని. ఇప్పుడు నువ్వు అనాలి, నీ దైవజనుడు నీ కోసం ఏం సాక్షి తెలుసా, ఆ కుటుంబాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మన సాక్ష్యాలు ఆ సహోదరుని బట్టి, ఆ యొక్క సిస్టర్ని బట్టి నేను దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను అనేటట్టుగా అనుకుంటాను. సో నీ ముందుకు వెళ్తాను, మొత్తంలోకి వెళ్ళిపోతాను. ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫెటునకు వందనాలు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. నా బంధువులను, నా తోటి ఖైదులైన ఆంద్రోనికును యునియకును వందనాలు. మీరు అపోస్తుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. హల్లెలూయా. ఏం చేస్తారు, ఒక్కొక్కరికి వందనాలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు నిలబడ్డారు కాబట్టి. అమ్మే నువ్వు నిలబడు, నీ పేరు కూడా గొర్రెల జీవితంలో రాయబడు. చూడండి, బైబిల్లో వాళ్ళ పేర్లు రాయబడతామంటే ఎంత ధన్యత కోరుకుందామండి. మరి నీ పేరు రాయబడాలా? రాయబడాలా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పేర్లు రాయబడాలంటే నీవు క్రీస్తు కొరకు, సువార్త కొరకు ఎంత త్యాగం చేస్తే అంత మంచిది. లోకంలో పేర్లు రాస్తారు, అన్ని బాగున్నప్పుడు పాంప్లెట్లు వేస్తాం, అవునా, ఫ్లెక్స్లు వేస్తూ ఉంటారు. ఇంత సాయం చేసిన అంత సాయం చేసేవాడిని రాయిల మీద రాస్తా ఉంటారు, అవునా. ఈ విగ్రహానికి 15,000 పెట్టారు, దానికి 13,000 పెట్టారు, లేదా ఈ ఫ్లెక్స్ వేయించారు, లేదా అక్కడ అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి అన్ని రకాలుగా రాస్తుంటారు. ఒక 100 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఏమవుతుంది, ఆ విగ్రహం ఉండదు, ఆ శిలా పలకం కూడా ఉండదు, ఎవరెంత దానం చేశాడో తెలియదు, ఎవరెవరి విగ్రహం కట్టారో తెలియదు. కానీ వీళ్ళు 2000 సంవత్సరాల క్రితం ప్రభు కొరకు నిలబడినందుకు వాళ్ళు చనిపోయి ఆ యొక్క పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలు వాళ్ళు. కానీ వాళ్ళ పేరు దేవుడు ఇందులో పెట్టాడు. అందుకే మనుషులు వెళ్ళిపోతున్నా, తరాలు వెళ్ళిపోతున్నా, నిన్ను మర్చిపోకుండా ఉండాలంటే ప్రభు కొరకు ఎక్కువగా బ్రతకాలు జీవించాలి. కదా, మనుషులకి ఏదైనా సాయం చేయి, వాళ్ళు కొద్ది దినాలను మర్చిపోతారు, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు ఉన్నాడు. యోసేపు ఫరోకు చాలా హెల్ప్ చేశాడు. ఫరోకి హెల్ప్ చేసినటువంటి ఆ ఫరో మర్చిపోయాడు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని మర్చిపోయాడు. అప్పుడు కష్టాలు పెడుతున్నాడు. కానీ ప్రభు కొరకు బ్రతికేటటువంటి, ప్రభు కొరకు జీవించాలనే కానీ తృష్ణ ఉందనుకో, దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఎంత మాత్రము కూడా విడిచిపెట్టాడు. ఆయన పేర్లు ఇక్కడ కానీ నువ్వు వాక్యం కొరకు నిలబడి చరిత్రలో మిగిలిపోతాం. ఉదాహరణ చెప్తున్నాను, గాంధీ జయంతి వస్తుంది. ఎప్పుడు గుర్తొస్తాడు మనకి? అక్టోబర్ 3 నుంచే మర్చిపోతాం, అవునా కాదా. లేకపోతే ఇంకో వ్యక్తి వస్తాడు,
ఆ వ్యక్తి కొంతకాలం మళ్ళా వచ్చిపోతాడు. కానీ వీళ్ళు ఏం చేసింది, ఫీబే అనే సిస్టర్ పౌలు గారి పరిచయంలో హెల్ప్ చేసింది. ఈ ఫీబే అనే సిస్టర్ 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అవునా? ఈరోజు దేవుడి కొరకు చిన్న పని చేసిన నీకు ఎవరు గుర్తింపు ఇవ్వక్కర్లేదు, ఎవరు పట్టించుకోకర్లేదు, కానీ నీ పేరు ఇందులో ఉంటుంది. అవునా? ప్రకటన గ్రంథం ఇంకా మనం కొనసాగించాలి ఇప్పుడు. అవునా? అందుకే చూడండి, అపోస్తుల కార్యాలకి ముగింపు లేదా? అవునా? అపోస్తుల కార్యం ముగింపు మన పేరుతో ముగించబడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మన పేరు ద్వారా ముగించబడాలి. అందుకే పేతురు ధోనిమో ఏం చేసుకున్నాడు, 1 గంట ప్రసంగం చేసి వాడుకున్నాడు. అవునా? గంట ప్రసంగం చేసినట్టు యేసుప్రభు గారు పేతురు ధోని ఆయన ఎవరు రుణం ఉంచుకోడండి. గంట ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళకి అప్పటికే రాత్రి అంతా ప్రయాసపడి చేపలు లేక, వ్యాపారం లేక, కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది అయిపోతుంటే అప్పుడు పేతురు చెప్పాడంట, నువ్వు లోపలికి వెళ్ళి ధోనే కుడి పక్కన వాళ్ళే లెక్క పెట్టలేని చేపలు వచ్చాయి. అవునా కాదా? దేవుడికి మీరు పెట్టే ప్రతి పైసా రెట్టింపు చేస్తారు. అదిగో మాట్లాడాడు బైబిల్లో మలాకి గ్రంథంలో, దేవుడికి 10 రూపాయలు ఇచ్చి నాకు 100 రూపాయలు కావాలని అడగాడు. ఇచ్చి శోధించమన్నాడు, ఇవ్వకుండా కాదు, ఇచ్చి శోధించమన్నాడు. ఇచ్చామంటే మనకు హక్కులు ఉంటాయి. అర్థమవుతుందా? అంటే దేవుడు అన్యాయస్తుడు కాదండి. మనం ఏదైతే దేవుడికి పెడుతున్నామో, నువ్వు పెట్టే ఒక గుప్పుడు రైస్ నీకు కరువు లేకుండా చేస్తా. ఎవరో ఉదాహరణ కాదు, నేనే నా ఉదాహరణ. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నాడు, దేవుడి కృప. అయితే ఈ స్థితిలో బట్టి నేను దేవుడిని నమ్మలేదు. దేవుడు పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళు తీసుకుంటాడు, సింహాసనం పెట్టగలడు. దావీదు గొర్రెల కాపరి, కానీ దావీదు ఒక ఎక్కడ ఎవరికే తెల్ల రాజ్యంలో కనీసం ఎవరి దగ్గర కూడా గుర్తింపు లేదు. ఈవెన్ తన సొంత కుటుంబంలో గుర్తింపు లేదు. అసలు దావీదు ఒక వ్యక్తి ఉన్నాడు అన్న సంగతి ఎవరికే తెలియదు. కానీ ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసుకుని రాజ్యానికే మొదటి వ్యక్తిగా మార్చేశాడు. దేవుడు ఏదైనా చేయొచ్చు, మనం విశ్వాసముతో విధేయుడిగా వెళ్ళడమే. ఇంకంతకంటే మనం చేసేది ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత నమ్మకం ఉంటే దేవుడు అంత దేవుడికి మహిమ కలుగును. ఈ ఫీబే అనే సిస్టర్ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తాం. ఆమె చాలా త్యాగపూరితమైన సిస్టర్. ఆ ఫీబే లాంటి సిస్టర్ గా నేను ఉండాలని కోరుకోండి. సంఘము ఫీబే లా ఉండాలి. నాకు హెల్ప్ చేసింది ఆమె. వర్తమానికుడు సిఫారసు చేస్తున్నాడు, ఆమెకి ఏది కావాలంటే అది ఇవ్వండి అని సిఫారసు చేస్తున్నాడు. ఈ రోజు ప్రభు వర్తమానికులు నీ కొరకు సిఫారసు చేస్తారు. మాత్రం నేను విడిచిపెట్టడే. దేవుడి స్తోత్రం కలుగును. మన ప్రవక్త పెట్టుబడులను వర్తమానం బోధించాడు. నోవాహు దేవుని సువార్త కొరకై 2 ఎకరాల భూమి అమ్మేసుకున్నాడు. అవునా? 2 ఎకరాల భూమి అమ్మేసుకుని సువార్త ప్రకటించాడు. అవునా? ప్రకటించిన తర్వాత ఒక రోజు వచ్చేటప్పటికి ఏం జరిగింది తెలుసా? మొత్తం జలప్రళయంతో ప్రతి ఒక్కరు చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పటికి నోవాహుదే భూమి అంతా కూడా. దేవుడి కొరకు 2 ఎకరాలు పెట్టాడు. కనీసం నాకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత కౌంట్ చేయడానికి కూడా లేదు. ఎంత భూమి ఉంటే అంతా కూడా నోవాహుదే. దేవుడు అంతలా ఇచ్చింది. అదే దేవుడు కదా మన విషయంలో మారిపోడు, నీ విషయంలో మారిపోడు, నా విషయంలో కూడా మారిపోడు. అందుకే ఒకే ఒక దేవుడై ఉన్నాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగును. ఆమేన్. మనం ఎంత మాత్రం విడిచిపెట్టాలి, మన పక్షంగా దేవుడి మహిమ కలుగును. అకుల ప్రిస్కిల్ల కుటుంబం, వాళ్ళ ఇల్లే సంఘంగా ఉందంట. దేవుడి స్తోత్రం కలుగును. ఈ రోజు మన ఇల్లు సంఘంగా ఉండాలట. ఈ గొప్ప ఇల్లు సంఘంగా మారిపోయింది. దేవుడు కృపగా. ఈ యొక్క సోదరుడు రవి వసంత గారి యొక్క గృహం ఎలా మారింది? దేవుడి సంఘంగా మారింది. పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడా? అకుల ప్రిస్కిల్లా ఇల్లు సంఘంగా మారిందని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అవునా? ఇప్పుడు అకుల ప్రిస్కిల్లాకి ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తున్నా తెలుసా? ఒక అద్భుతమైన దీవెనను వర్తమానం చేస్తుంది.
ఆమె మహిమ కలుగును గాక. సో అలా మనం ఉన్నప్పుడు, అలా మన జీవితాలు కట్టుకున్నప్పుడు నిజంగా మనం ధన్యులై ఉన్నాము. ఆమె మన గృహాలు, మన జీవితాలు, మనకున్న సమస్తము కూడా ఆయనకి ఎప్పుడైతే చెల్లిస్తున్నామో మన చేతులు ఆయనకి ఇవ్వాలి. ఈ చేతులు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. కొంతమందికి చేతులు లేవు, అవునా? ఒకవేళ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన చేతులు పని చేస్తున్నారు లేదు. కొంతమందికి కాళ్ళు లేవు, అవునా? కొంతమందికి నోరు లేదు, కొంతమందికి వినికిడి లేదు, కొంతమందికి చూపు లేదు, కొంతమందికి పార్ట్లు లేవలేని పరిస్థితి ఉంటుంది. కానీ మనకు అన్ని ఆరోగ్యం ఇచ్చాడంటే చేతుల ద్వారా దేవుని స్తుతించాలి, ఈ నోటి ద్వారా దేవుని గణపరచాలి. ఇచ్చిన ప్రతి భాగం అధికారులు మొదలుకొని నడినెత్తు వరకు దేవుని కొరకే వాడాలి. ప్రవక్త అన్నాడు ఆ మాట. ప్రవక్త మాట వాడు అన్వెల్కమ్డ్ క్రైస్ట్ వర్తమానంలో వాడుతున్నాడు మాట. నీకున్న ప్రతిదీ కూడా దేవునికి ఇచ్చాడు. నువ్వు నోరెందుకు ఇచ్చాడు? హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. కొంతమంది తింటాక వాడతారు, అవునా? కొంతమంది బూతులు మాట్లాడతాక వాడతారు, కొంతమంది ఇంకో రకంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఉన్న మనము మన నోటితో ఏం మాట్లాడాలి తెలుసా? ఆమె మాట్లాడతాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మన చేతులు వాడుతున్నామా? మన పాదాలు వాడుతున్నామా? పాదాలు ఎందుకు వాడాలి? సువార్తకు వాడాలి, దేవుడి సన్నిధికి వాడాలి అన్నాడా లేదా? కొంతమంది పాదాలు ఎలా ఉంటాయట? పర్వతం మీద సుందర వలె ఉంటాయట. ఎందుకని? ఎందుకు సుందరం అవుతున్నా నీ పాదాలు అంటే సువార్త ప్రకటిస్తున్నాడు, అవునా? కొంతమందికి పాదాలు లేక, కాళ్ళు లేక కనీసం సన్నిధి కూడా రాలేదు, దేవుని స్తుతించలేదు, దేవుని గణపరచలేదు. కానీ నీకు మంచి పాదాలు, మంచి కాళ్ళు, మంచి చేతులు, మంచి పరిస్థితులు దేవుడు ఇచ్చాడంటే అదంతా కూడా దేవుడి కృప. దాన్ని దేవుడి కొరకు వాడండి, దేవుడు ఖచ్చితంగా కూడా దీవిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. నేను కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఎక్కువసేపు నేను చెప్పను, కానీ కొద్దిసేపు మాత్రమే నేను వాక్యాన్ని చెప్తాను. కానీ మీతో సహవాసం చేయడం నాకు సంతోషంగా ఉంది. హల్లెలూయా. సో ఇది ఒక క్రిస్మస్ సీజన్ కాబట్టి ఒక చక్కని ఆలోచన ఎత్తుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను నేను. ఆమె మీరు వినే ఉంటారు, మరోసారి వినండి. వినటం వల్ల తప్పేం కాదు, పోతే తప్పు తప్ప వాక్యం 1-10 సార్లు వింటే తప్పేం కాదు, అవునా కదా? వినుట వలన విశ్వాసం వస్తుంది, వినుట వల్ల నిరాశ రాదు, వినుట వల్ల నీరసం రాదు, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఎవరి గురించి? అందువల్ల ప్రభువు వాక్యమును గురించి విశ్వాసం పెరుగుతాయి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. సో ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో ఇది యేసుక్రీస్తు యొక్క పుట్టిక సమయంలో జరిగిన కార్యం. ఈ రోజు ప్రపంచమంతా క్రిస్మస్ చేసుకుంటున్నారు. మనకు తెలుసు, చాలా సార్లు మీ దైవజనులు చెప్పి ఉండొచ్చు, క్రిస్టమస్ అనే పదం వాస్తవానికి టీ మాస్ నుంచి స్టార్ట్ అయ్యింది, టీ మాస్ నుంచి ఎక్స్ మాస్ గా స్టార్ట్ అయ్యింది, ఎక్స్ మాస్ నుంచి క్రైస్ట్ మాస్ గా స్టార్ట్ అయ్యింది. టీ మాస్ అంటే తమ్మూజు మాసు. కొద్ది రోజులు టీ తీసి ఎక్స్ పెట్టారు వాళ్ళు. ఎక్స్ అంటే వ్యక్తి లేనట్టుగా సమ్ ఎక్స్ అంటారు. తర్వాత ఎక్స్ ప్లేస్ లో క్రైస్ట్ పెట్టారు. టీ మాస్ నుండి క్రైస్ట్ మాస్ గా మారింది. డిసెంబర్ 25న మన ప్రభు పుట్టలేదు. డిసెంబర్లో ఆయన పుట్టలేదు, చలికాలం ఏం పుట్టలేదు. ఆయన పుట్టినప్పుడు అది శీతాకాలం కాదు వాస్తవానికి. సో ఇదంతా కూడా ఒక కల్పన కలుతూ ఒక భ్రమలో ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు. ఇదంతా కూడా ఒక భ్రమ, గుడ్డితనం ఇది. కానీ రియల్ క్రిస్మస్ మనకు ఒకటి ఉంది. ఎందుకంటే క్రిస్మస్ వల్ల మనకి లాభాలు ఉన్నాయి. వీళ్ళు చేసుకునే క్రిస్మస్ వల్ల వాళ్ళకి లాభాలు ఉన్నాయి. ఏంటది? చందాలు, కొవ్వొత్తులు, ఒడ్లు మళ్ళీ మారితే అటుకులు, తర్వాత ఫ్రూట్స్, రకరకాలుగా మళ్ళీ పశువు కవర్లు క్రీస్తు నేడు పుట్టెను, అవునా? యూత్ క్రిస్మస్ రోజు ఒక రోజు పుడతాడు, మళ్ళీ తర్వాత ముసలాళ్ళ క్రిస్మస్ ఒక రోజు పుడతాడు, తర్వాత స్త్రీల క్రిస్మస్ పుడతారు, తర్వాత మళ్ళీ పాస్టల్ క్రిస్మస్ పుడతారు, ఇంకో క్రిస్మస్. ప్రతి రోజు పుడుతున్నాయి, అవునా కాదా? హల్లెలూయా. ఇలా కొన్ని రోజులు ప్రయాణం చేసినప్పుడు గుడి ఫ్రెండ్ రోజు అడ్డేస్తారు, మళ్ళా పైకి లేచిపోతాడు. అలా జరిగిపోతాం, అవునా కాదు? అయితే ఎలా జరుగుతుంది? అయితే మనకు ఒక రియల్ క్రిస్మస్ అనే దేవుడు ఇచ్చాడు. ఆమె క్రీస్తు జన్మించాడు. క్రీస్తు అనగా అభిషక్తుడు, ఆయన రక్షకుడు. ఆమె రక్షకుడు ఉదయించాడు. ఎవరి కొరకు ఉదయించాడు? నా కొరకు, నీ కొరకు. ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం చెప్పుకున్న ఆలోచన ఏంటంటే,
మేము ఆయన నక్షత్రము చూచి ఆయన ఆరాధింపవచ్చి అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నక్షత్రం ఏం చేస్తుందంటే ఒక నిజమైన ఆరాధన ఎందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. నక్షత్రం ఏం చేస్తుందంటే ఒక నిజమైన ఆరాధనతో నడిపిస్తుంది. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూస్తే ఇంటి మీద తగిలించే నక్షత్రాలు కాదు. ఏటేటా ప్లాస్టిక్ నక్షత్రాలు పెట్టుకుని దాంట్లో చిన్న బల్బు పెట్టేసుకుని డిసెంబర్ 1 రాగానే దాన్ని పెట్టేసి జనవరి 1గా తీసేసి మరలా ఉండిపోతుంది. కానీ ఇక్కడ నక్షత్రం వేరు. బైబిల్లో ఉపమాన అలంకారంగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ప్రభువు భూమి మీద ఏదైనా కార్యం చేసే ముందు ఆకాశంలో చేస్తాడట. అది చూసినప్పుడు భూమి మీద ఒక కార్యము జరుగుతుందని అర్థం. అయితే ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే ఒక రియల్ వర్షిప్ దగ్గర నడిపిస్తుంది. ఎందుకంటే రియల్ వర్షిప్ అంటే అప్పటికే వారు చేసే ఆరాధన అంతా చెడిపోయింది. అందుకే యేసు ప్రభు వారు ఒక భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, యెషయాకు ఇదివరకే ప్రవచించాడు, మనుషులు తమ పెదవులతో నన్ను గణపరిచెదరు గాని వారి యొక్క హృదయము నాకు బహు దూరంగా ఉందని చెప్పాడు. అంటే అప్పటికే ఆరాధన అంతా కూడా మారిపోయింది. ఈరోజు మనం ఆరాధన అంటే పాటలు పాడటం అనుకుంటాం. ఆరాధన అంటే మనం కూడికి రావడము, మోకరించి ప్రార్థించడము, అప్పటి నుంచి ప్రారంభించబడి దైవజనుడు చివరి ఆశీర్వాదము నీకు షాలు చెప్పేంత వరకు ఆరాధనలో భాగమే. మనం ఆరాధన అంటే పాటలు పాడితే ఆరాధన అనుకుంటాం. వాక్యము ఆరాధనలో భాగం, కానుకలు ఆరాధనలో భాగం, మీ సమర్పణ ఆరాధనలో భాగం, మీ ప్రారంభ ప్రార్థన ఆరాధనలో భాగం, నువ్వు నిలబడిస్తున్న సాక్ష్యము ఆరాధనలో భాగమే. ఈ ఆరాధనలో భాగమై ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభు పుట్టే సమయం వచ్చినప్పటికీ ఆరాధన అంతా చెడిపోయింది. అందుకే యెషయా ప్రవచించడానికి వరకు కేవలం పెదాలతోనే, హృదయం అయితే చాలా దూరంగా ఉంది. ఈరోజు కేవలం అది ఆచార సంబంధంగా తప్ప వాళ్ళు హృదయానుసారంగా చేసేటటువంటి కార్యం ఏమి కాదు. అయితే యేసుప్రభు పుట్టే సమయం వచ్చేటప్పటికి యేసుప్రభు పుట్టే సమయం వచ్చేటప్పటికి ఆరాధన అంతా చెడిపోయింది. ఫాల్స్ వర్షిప్ వచ్చేసింది, అబద్ధపు ఆరాధన. అందుకే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్పాడు. అంటే వ్యర్థమైన ఆరాధన ఉంది, నిజమైన ఆరాధన ఉంది, సత్య ఆరాధన, అసత్యమైన ఆరాధన కూడా ఉంది. అందుకే బైబిల్లో మాట రాస్తున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించాలను. అయితే ఇప్పుడు యేసు ప్రభు పుట్టే కాలం వచ్చేటప్పటికి ఆరాధన అనేది మారిపోయింది పూర్తిగా. వాళ్ళ హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి. వాళ్ళు సత్యమును వెంబడించక అసత్యమునే వెంబడిస్తా ఉన్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ హృదయాలు పాడైపోని, వాక్యం ఎల్లప్పుడూ సత్యమే, వాక్యము కానిది ఎల్లప్పుడూ కూడా అసత్యమే. అబద్ధానికి నిజానికి ఎక్కువ తేడా ఏముండదండి, ఎంత తేడా ఉంటుంది. అబద్ధం ఎప్పుడు కూడా సత్యం వలే కనబడతారు. అందుకే నువ్వు క్లోజ్ లుక్ లో వివేచనతో జ్ఞానంతో చూడకపోతే రెండు సత్యాలుగానే ఉంటాయి. ఎందుకంటే అబద్ధము నిజము కూడా దగ్గర ఉంటే 1% తేడా వస్తుంది, పాయింట్ లో తేడా వస్తుంది. అందుకే చూడండి, ఒరిజినల్ నోటికి డూప్లికేట్ నోటికి బాగా వేరియేషన్ ఏమి ఉండదు, కొద్దిగానే వేరియేషన్ ఉంటుంది. అలాగే నిజమైన బోధకి అబద్ధ బోధకి చాలా దగ్గరగా ఉంటారు. మనం దాన్ని జాగ్రత్తగా వివేచించి పరిశుద్ధాత్మ సహాయముతో మనం వెళ్ళకపోతే ఏది నిజమో ఏది అబద్ధమో మనం తెలుసుకోలేము. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియాలంటే ముందుగా దేవుని యొక్క కృప ఉండాలి. అందుకే చూడండి, ఏదైనా మనం చూసినప్పుడు ఈజీగా అపార్థం చేసుకునేలా ఉండే పరిస్థితి, అవునా కాదు? ఈజీగా అపార్థం చేసేసుకున్నట్టుగా అనిపిస్తాయి. అందుకే జాగ్రత్తగా జ్ఞానముతోను వివేచనతోను మన దగ్గరగా చూడకపోతే కనుక రెండు నిజాలుగా ఉంటాయి. అందుకే చాలా మంది ఏమంటారు, మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందండి, వీళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందండి, ఏం చేయాలండి అంటారు కొంతమంది. ఎప్పుడు రెండు సత్యాలు లేవు, ఒకటే సత్యం. సో దాన్ని ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా నువ్వు వాచ్ చేస్తే తప్ప ఏది నిజమో ఏది అసత్యమో ఏది అబద్ధమో నీకు అర్థం కాదు. అయితే నిజానికి అబద్ధానికి 1% పాయింట్ తేడా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. కానీ ఈరోజు అలా పరిశీలన చేసేవాళ్ళు లేరు. ఏదో ఒకటి లేండి, ఏదైనా గుడే కదండి, ఏదైనా ప్రార్థనే కదండి అన్నట్టు ఎవరికి ఇష్టమైన చోటకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ సత్యమును అన్వేషించే వారు చాలా కొద్దిగా ఉన్నారు. అందుకే యెషయా రాస్తున్నాడు, సత్యమును వెతికే వారికి ద్వారాలు తెరవమన్నాడు, సత్యమును అనుసరించే వారికి ద్వారాలు తెరవమన్నాడు.
ఎవరైతే సత్యము కొరకు నిజము కొరకు ప్రాకులాడతారో వారి కొరకు దేవుడు ద్వారా తీరుస్తా ఉంటాడు. ఏదో ఒకటి అన్న వాళ్ళకి దేవుడు ద్వారా మూసేస్తాడు. నేను రోషంగా వాక్య ప్రకారంగా బ్రతకాలి అనుకున్న వాళ్ళకి మాత్రము దేవుడు ద్వారా తెలుసు. ఆమేన్. సో ఇక్కడ యేసు ప్రభు పుట్టేటప్పటికి ఫాల్స్ వర్షిప్ ఉంది, చాలా ఫాల్స్ వర్షిప్ జరుగుతూ ఉంది. అయితే గమనించండి, ట్రూ వర్షిప్ కి రావాలంటే ఖచ్చితంగా నక్షత్రం యొక్క సహాయం కావాలి. ఆమేన్. నక్షత్రం ఇప్పుడు ఇక్కడ జ్ఞానులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. జ్ఞానులు వీళ్ళు ఎవరన్నారంటే ప్రవక్త దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి ఇండియా వాళ్ళే అన్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ జ్ఞానులుగా ఉన్నవారు ఎవరంటే మన భారతీయులై ఉన్నారు. ఆమేన్. వాళ్ళు పగలంతా పడుకుంటారు, రాత్రులు పడుకోరు. ఆమె ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది, అవునా? రాత్రులు కంటి మీద కునికే లేదు, ఎప్పుడు చూసినా కోటాల మీద కోటాలు, మీటింగ్ల మీద మీటింగ్లు. ఎందుకంటే నక్షత్రాన్ని వెంబడిస్తున్నాం, మనమే ఆ జ్ఞానులమై ఉన్నాం. అయితే ఈ రాత్రంతా కూడా వాళ్ళు ఆకాశం వైపు నక్షత్రం వైపు చూస్తూ ఉంటారు. అందుకే మన కోటాలన్నీ లేట్ అవుతుంటారు. ఎందుకంటారు రెండు వీళ్ళు పడుకోరేంటారు అంటారు. అవును, పడుకుంటాం, కానీ నక్షత్రాన్ని చూసేవారు ఎప్పుడు కనపడతారు? నక్షత్రం అంటే రాత్రులే కనపడతారు. అందుకనే ప్రవక్త ఏమన్నాడంటే ఈ యొక్క ఇండియా వారు నక్షత్రం వైపు చూస్తున్నారంట, అండ్ నైట్ చూస్తున్నారంట. అయితే వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు, వాళ్ళ కాలాన్ని వాళ్ళు అన్ని చూస్తారు వాళ్ళు. అయితే పైకి వెళ్ళి చూసేటప్పటికి ఒక అకస్మాత్తుగా ఒక వ్యత్యాసకరమైన నక్షత్రం కనబడింది అన్నాడు. ఇదేంటి కొత్తగా ఉంది? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, కీర్తనలో రాస్తున్నాడు ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయి అన్నాడు. దేవుడు భూమి మీద ఏదైనా చేసే ముందు ఆకాశంలో చేస్తాడన్న. ఇప్పుడు చూసేటప్పటికి వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది, బైబిల్ ధ్యానిస్తా ఉన్నారు వాళ్ళు. అందుకే ఏదైనా మనం చూసినప్పుడు ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి వస్తేనే స్పష్టత వస్తుంది. ఏది పడితే అది నమ్మడం కాదు, ఏది ఉన్నా బైబిల్ దగ్గర తేవాలి. నమ్ముతున్నాను, ఈ జ్ఞానుడు బైబిల్ దగ్గర తెచ్చారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ నక్షత్రాన్ని చూసి వెళ్ళిపోవట్లేదు, ఆ నక్షత్రాన్ని తీసుకుని ఆ నక్షత్రం రావడానికి గల ఉద్దేశము, ఆ పరలోకములో ఆకాశంలో జరిగే ఒక ఉద్దేశము ఏంటిది అని చెప్పేసి బైబిల్ దగ్గర తెస్తున్నారు. ఈ రోజు మనం బైబిల్ దగ్గర పట్టుకు రావాలి, బైబిల్ గ్రంథం దగ్గరికి మనం తీసుకుని రావాలి. అప్పుడే మనకి ఏమైందో మనకు అర్థమవుతుంది. ఏదైనా, ఏ ప్రసంగమైనా, ఏ వ్యక్తి మాట్లాడినా అది వాక్యానికి సరిపోతుందా లేదో మనం ఎప్పుడు చూసుకోవాలి. ఈ జ్ఞానులు వాక్యం దగ్గర తీసుకొచ్చారు. చూసేటప్పటికి ఇక్కడ నక్షత్రం కనబడుతుంది. ఇది ఎక్కడైనా ఉందంటే కీర్తనలో రాయబడతా ఉంది. ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయి, ఆ అంతరిక్షంలో దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయని రాశాడు. అయితే దేవుడు ఏదో చేస్తున్నాడు. అయితే ఒక రాజు పుట్టినప్పుడు మాత్రం నక్షత్రం వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మైండ్కి అర్థమైపోయింది, వాళ్ళ మనసులకు అర్థమైపోయింది. ఆమె ఆ నక్షత్రాన్ని అందరూ చూడలేరు, ఆ నక్షత్రాన్ని అందరూ కనుగొనలేరు. కేవలము జ్ఞానవంతులు మాత్రమే, అది లోక జ్ఞానము కాదు, దేవుడిచ్చే జ్ఞానవంతులు మాత్రమే. ఈ రోజు కూడా ఒక నక్షత్రం ఉంది. ప్రకటన గ్రంథం ప్రకారముగా ఈ దేవుని చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 నక్షత్రాలు 7 సంఘకాలకి దూతలు అన్నాడు. 7 దూతలే 7 వర్తమానికులు అని చెప్పారు. సో 7 వర్తమానికులు నక్షత్రాలు అయి ఉన్నాయి. ఈ నక్షత్రాలు అందరికీ తెలియదు. ఆ రోజు ఆ నక్షత్రమును గూర్చినటువంటి సమాచారము అందరికీ తెలియనట్టుగానే ఈ రోజు కూడా ఈ నక్షత్రమును గూర్చిన, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 నక్షత్రములను గూర్చిన ప్రత్యక్షత అందరికీ తెలియదు, జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ రోజు నిజంగా మనం జ్ఞానులమై ఉన్నాం. లోకంలో మనం వెర్రివారిగా ఉండొచ్చు, లోకంలో మనం పనికిమాలి వారిగా ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో మనం జ్ఞానులమై ఉన్నాము. ఎందుకంటే నక్షత్రము జ్ఞానుల కొరకే. నక్షత్రం అనేది అది జ్ఞానుల కొరకే వచ్చింది. చూసారు వాళ్ళు, జ్ఞానులు గమనించారు నక్షత్రాన్ని. ఈ రోజు అనేక మంది జ్ఞానులుగా చెప్పుకుంటారు, వాళ్ళు నక్షత్రాన్ని గమనించలేదు. అవునా? వీళ్ళు ఏ నక్షత్రాన్ని చదువుతున్నారంటే ఇప్పుడున్న జ్ఞానులు ఆ ప్లాస్టిక్ నక్షత్రాన్ని చదువుతున్నారు. కానీ మనము ప్రభువు చేతిలో ఉన్న నక్షత్రాన్ని చూస్తా ఉన్నాం. ఈ రోజు వారికి మనకి తేడా అదే. ప్రభువు చేతిలో ఉన్న నక్షత్రాలు మనం చూస్తున్నాము. ఈ రోజు ఇంట్ల మీద ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ నక్షత్రాన్ని చూస్తున్నారు, ఆ స్టార్ చూస్తున్నారు. కానీ నిజమైనటువంటి బైబిల్లో స్టార్ అని చూపిస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఈ జ్ఞానులకు అర్థమైపోయింది
ఈ రోజు మన అందరికి అర్థమైంది కాబట్టి ఇక్కడ అందరూ కూర్చున్నాం మనం. ఈ రోజు మనం జ్ఞానులు అయి ఉన్నాం. దేవుడు నక్షత్రం గురించి మనకు బయలుపరిచాడు. 7వ నక్షత్రం కోసం మనకు బయలుపరిచాడు. ఆ 7 నక్షత్రాలు చెప్పగలరా? మన ప్రవక్త విలియం బ్రానమ్ 7 నక్షత్రం. ఆమె వాళ్ళు మాత్రమే కనబడుతున్నారు. ఆ నక్షత్రాన్ని చూసారు వీళ్ళు. చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారంట, మనం ఖచ్చితంగా ఈ నక్షత్రాన్ని వెంబడించాలి. ఎప్పుడైతే 7వ నక్షత్రం కోసం నీకు అర్థమైందో నీవు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిరీకులు వచ్చినా, ఎంత ఆర్థికంగా నలిగిపోతున్నా, ఎంత ద్వేషించబడుతున్నా ఈ నక్షత్రాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఈ నక్షత్రం ఖచ్చితంగా రక్షణగా నడిపిస్తుంది. ఈ నక్షత్రం ఖచ్చితంగా యథార్థమైన ఆరాధన నడిపిస్తుంది, సత్య ఆరాధన నడిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్నారట. ఏదైనా నువ్వు వెంబడించే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది అస్తమాలు మారిపోయేది కాదు. ఒక నిర్ణయంతో నువ్వు వెంబడించాలి. ఈ నిర్ణయం తీసుకునే సమయం అన్నది గడి గడికి మన నిర్ణయాలు మార్చుకునేది కాదు. దేవుని కుమారుడు ఒక నిర్ణయం తీసుకుంటే అతను మరణించేంత వరకు నిర్ణయం మారిపోదట. అందుకే నీతిమంతుని మాట ఇస్తే అతను మాట తప్పిపోవడం ఉందండి. నీతిమంతుని మాట నిలబెట్టుకుంటాడట. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఈ నక్షత్రాన్ని వెంబడించాలని. ఎందుకంటే ఈ నక్షత్రము ట్రూ వర్షిప్ దగ్గర నడిపిస్తుంది. ఒకప్పుడు నాకు అర్థమైంది ట్రూ నక్షత్రం అనేది. ఈ రోజు సత్యమైన ఆరాధనకు దేవుడిని నడిపించాడు. ఈ రోజు నక్షత్రాన్ని తృణీకరిస్తున్నారు. మీకు ఆరాధన ఎక్కడ ఉంది? ఆ క్రిస్మస్ పండుగ వచ్చేటప్పటికి 4 పాటలు నేర్చేసుకుని కోయిలు తయారు చేసుకుని కొంచెం అటు ఇటు ఊగిపోయి పాటలు పాడేసుకుని రేపు పొద్దున అంటారు మా క్రిస్మస్ బర్త్డే జరిగింది, మా ఆరాధన దేవుడు దిగొచ్చేసాడని. దేవుడిగా దిగొస్తుంది, దెయ్యాలు దిగొచ్చాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గొప్ప గొప్ప చెప్పుకుంటూ ఉంటారు, కానీ నక్షత్రం నిజమైన ఆరాధన నడిపిస్తుంది. అందుకే ప్రియమైన సోదరులారా, ఆ జ్ఞానులు తీసుకున్న నిర్ణయం మనకే రావాలి. నిర్ణయమే నీ గమ్యాన్ని ఆదరిస్తుందని నువ్వు తీసుకుంటే ఒక చక్కని నిర్ణయం తీసుకోవాలి. నేను ప్రభు కొరకు నడవాలి, ఈ 7వ దూత వర్తమానాన్ని నమ్మాలి. ఈ యొక్క ప్రవక్త విలియం బ్రానమ్ మెసేజ్ ని విడిచిపెట్టకూడదు. అది ఏదేమైనా కుడికి గాని ఎడమకి గాని తప్పిపోకుండా ఈ వాక్యం కొరకు నిలబడాలి. గాలికి వెళ్ళిపోయి రెల్లు వెళ్ళి మనం ఉండకూడదు. ఏది పడితే నువ్వు పడడం మనం ఉండకూడదు. మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా ఈ దూత వర్తమానంతో నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే ఈ వర్తమానంలో సాగాలి. ఆ జ్ఞానుడికి అర్థమైపోయింది, ఎస్ ఈ నక్షత్రంలో వెంబడించాలి. నీకు అర్థమవుతుందా? ఈ 7వ దూత నక్షత్రాన్ని వెంబడించాలని, ఈ 7వ నక్షత్రాన్ని వెంబడించాలని అర్థమవుతుందా? ఆ నక్షత్రం ఏది? ఇప్పుడు వర్తమానమే నక్షత్రం. చూడండి, నక్షత్రాలు సొంత వెలుగులు ప్రకాశింపచేయి. మీకు అర్థమవుతుందా? నక్షత్రాలు సూర్యుని యొక్క వెలుగు నక్షత్రాలుగా పడినప్పుడు అప్పుడు దాని వెలుగు పడతారు. మీకు అర్థమవుతుందండి? చంద్రుడికి గాని నక్షత్రాలకు గాని అవి సొంత వెలుగు ఏముండదు. సూర్యుని యొక్క వెలుగు వాటి మీద పడినప్పుడు అవి ఎలా పడతాయి. అలాగే 7వ నక్షత్రం ప్రవక్త విలియం బ్రానమ్ మీద పడింది ఏదో తెలుసా? అది సూర్యుని వెలుగు పడింది. ఆ వెలుగు మన మీద పడతా ఉంది. ఈ వెలుగే మన గమ్యానికి చేర్చేది. అందుకే వర్తమానంలో జీవం ఉన్నదండి. అందుకు నిర్ణయం తీసుకోవాలి వర్తమానం కొరకు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నా, ప్రయాణం చూశారు. చూసేందుకు ప్రయాణం ఎలాగొందో తెలుసా? లోయలు, పర్వతాలు, వాగులు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చాలా మంది అనుకుంటారు చాలా సులువుగా వెళ్ళిపోతామో క్రైస్తవ జీవితం అని. చిన్న కష్టం అక్కర్లొద్దు, చిన్న బాధ అక్కర్లొద్దు, చిన్న ఇబ్బంది అక్కర్లొద్దు, చిన్న అవమానం అక్కర్లొద్దు, సజావుగా సాగిపోద్దు అనుకుంటాం. ఎవరు అలా సాగదండి. మనం ఎన్నుకున్న బాట ముళ్ళ బాట అయి ఉన్నది. మన పూర్వీకులు క్రైస్తవులుగా బ్రతికినప్పుడు వాళ్ళు ముళ్ళ బాటలో నడిచారు. ఈరోజు మనం శుద్ధినెత్తనగా నడవడానికి ఏమీ లేదు. వాళ్ళకి అర్థమైపోతుంది, లోయలు కనబడుతున్నాయి, పర్వతాలు కనబడుతున్నాయి, ఎత్తు ఫలాలు దిగాలి, సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి. వాళ్ళు ఏదో 1 రోజు 2 రోజులు కాదు, ఇప్పుడు సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి. అయినప్పటికీ కూడా మేము నక్షత్రాన్ని వెంబడించాలనుకున్నారు. నక్షత్రాన్ని ఎందుకు వెంబడిస్తున్నారు? వాళ్ళు రాజులు కొనుక్కున్నారు. నక్షత్రాన్ని ఎందుకు వెంబడిస్తున్నారు? యూదులు రాజు. యూదులు రాజు దగ్గరికి వెళ్ళడానికి నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. ఈ రోజు మనం 7వ దూత వర్తమానం ఎందుకు నమ్ముతున్నాం తెలుసా? హల్లెలూయా. మన రాజు దగ్గరికి వెళ్ళడానికి, మన ప్రియుని కలుసుకోవడానికి ఈ రోజు 7వ దూత వర్తమానం మన ప్రియుని దగ్గర నడిపిస్తాది. అందుకు
అందుకోసమే ఈ నక్షత్రాన్ని వెంబడించేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానం రాజు ఎదురు నడిపిస్తారు. వారి నమ్మకము ఈరోజు నా నమ్మకం కూడా అదే. వర్తమానమే క్రీస్తు ఎదురు నడిపిస్తుంది. అది గమనించండి. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారు, రాత్రి నిర్ణయం తీసుకున్నారు, పొద్దున్న పగలు వచ్చేసి కదలడం లేదు, మెదలడం లేదు. మళ్ళా ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మళ్ళా సాయంకాలం 6:30 7 గంటలకు మళ్ళీ నక్షత్రాలు కనబడతాయి. తర్వాత రోజు కూడా ఉందంటే నక్షత్రం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ నక్షత్రం మళ్ళా కనబడిందంట. ఇప్పుడు అనుకున్నారంట బ్యాగులు చదువుకున్నారంట. ఏంటి బ్యాగులు చదువుకున్నారంట. వాళ్ళకు ఉన్నటువంటి జంతువులు చదువుకున్నారట. ఆహారం సిద్ధపరుచుకుంటున్నారట. వాళ్ళ దగ్గర ఏముంది? బంగారం సిద్ధపరిచారట. వాళ్ళ దగ్గర పోలం ఉందంట. వాళ్ళ దగ్గర సాంబ్రాణి ఉందంట. ఇవన్నీ సిద్ధపరచుకుంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? ఆమేన్, రాజు తెలుసుకోవడానికి. అవునా? రాజు దగ్గరికి వెళ్ళడానికి బంగారం పట్టుకెళ్తున్నారు. ప్రవక్త బంగారం ఎందుకో తెలుసా? దైవత్వానికి మాదిరి. అందుకే బంగారం పట్టుకెళ్తున్నాడు. సాంబ్రాణి దేనికి? సువాసన. ఆమేన్. ఆయన బోలం ఎందుకు? చేదు. ఆయన చనిపోబోతున్నాడు. ఇప్పుడు పట్టుకుని అన్ని సామాగ్రిలు పట్టుకుని ప్రయాణం చేస్తారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాడికి ఇంద్రియాన్ని కలిసి వస్తుందా? ఏం కలిసి వస్తుందా? ఎందుకు కలిసి రాదు? మెసేజ్ కనుకుంటారు వాళ్ళు, రక్షకులు కనుకుంటారు. అందుకే ఏ ప్రయాస లెక్క చేయట్లేదు. వాళ్ళ పనులన్నీ కట్టుబడి. ఆమె వాళ్ళ డ్యూటీయే ఖగోళ శాస్త్రం కనుగొన్నారు. వాళ్ళు బ్రతకడమే ప్రభు కొరకు బతికేవాళ్ళు. ఆమె ఇక పనులన్నీ కట్టేశారంట. ప్రయాణం మొదలెట్టారు. ఆమె రాత్రి చీకటి ఎదురు ప్రయాణం మొదలెట్టేవారు. తెల్లవారు 6 గంటల వరకు ప్రయాణం చేసేవారు. వీళ్ళందరూ ఎవరు? నైట్ రైడర్స్. ఎవరు? నైట్ రైడర్స్. చీకట్లో ప్రయాణం చేస్తారు నక్షత్ర వెలుగులో. నక్షత్రం యొక్క వెలుగులో చీకట్లో ప్రయాణం చేస్తారు. నక్షత్రం ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తున్నారు. ఎలా నడుస్తుంటే అలా నడుస్తున్నారు. ప్రవక్త వర్తమానం ఎలా చెప్తే అలా వెళ్ళాలంటే వర్తమానాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, వర్తమానానికి అనుకూలంగా మనం మారాలి. వర్తమానం తగినట్టుగానే మనం మారాలి. వాక్యం తగినట్టుగా మనం మారాలి తప్ప వాక్యాన్ని మనకు మార్చుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. మన వాక్య పక్షంగా నిలబడాలి. వాక్యముతో నడవాలంటే నిర్ణయం తీసుకున్నా ఏం చేస్తున్నా? నడవడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుని, చాలా మంది నిర్ణయాలు ఉంటాయి. రాత్రి సమర్పించుకుంటారు, పొద్దున మారిపోతాం. అవునా? రాత్రి పూటల్లో వాక్యం చెప్పగానే ఓ ప్రభువా నేను సమర్పించుకుంటున్నాను, నేను నిర్ణయం తీసుకుంటాను అంటారు. ఉదయం అయ్యేటప్పటికే మారిపోతాయి. ఒక రోజు 24 గంటల గడక ముందే మారిపోతాయి. కానీ నిజమైనటువంటి జ్ఞాని, నిజమైనటువంటి వాక్యం ఎదిగిన వాడు, ముందుగా నిర్ణయించబడిన వాడు, అతను నిర్ణయం తీసుకున్నాడంటే అతను ఎంత మాత్రం వెనక్కి తగ్గడు. కష్టమైన నష్టమైన దాని కొరకు నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ నడవడం ప్రారంభించారు. నక్షత్రం వెళ్తున్నారు. పర్వతాలు కష్టపడుతున్నారంట. నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఏం చేసింది? లోయలో నడిపించిందంట. ఆ నక్షత్రం పైకి నడిపించిందంట. 2 సంవత్సరాలండి నడక. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఆమేన్. 2 సంవత్సరాలు నడుస్తున్నారండి నడక. ఏమన్నా బండ్లు ఉన్నాయా? అసలు బండి ఉందా? లేకపోతే కారు ఉందా? లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉందా? పర్వతాలు కూడా కాలి నడక మీద నడుస్తారు. ఈ రోజు మనకు అన్ని ఉన్నా ప్రభు దగ్గర రాలేము. అవునా? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు పాలు వేడి వాడుతున్నారు, ఇప్పుడు ఆరాధన కొరకే వాడుతున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. బయట నిద్ర లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎంత పగలు పడుకున్నా రాత్రి పడుకోలేదని అసలు వాళ్ళు 2 సంవత్సరాలు రాత్రి నిద్ర లేక నక్షత్రాన్ని వెంబడిస్తారు. అవునా? రాత్రి నిద్ర 2 years నిద్ర లేదండి వాళ్ళకి. ప్రభువుని ఆరాధించడం కోసం, దేవుని స్తుతించడం కోసం నిద్ర పోకుండా ప్రయాణం చేస్తున్నారు. హోటల్లో కూర్చున్నామంటే 5 నిమిషాలు కూపేస్తుంటారు. తిమ్మిరి మనుషులకి తిరిగేస్తుంది, మనుషులకి తిరిగేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు ప్రయాణం చేయలేరండో. సంఘాలు నిద్రపోయేవాళ్ళు ప్రయాణం చేయలేరు. నక్షత్రంతో ప్రయాణం చేయాలంటే నువ్వు మెలకువగా ఉండాలి, నడవాలి. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడాలి, దేవుడిని కనపరుస్తూ ఉండాలి. ఆమేన్. ఆ తర్వాత నిద్ర లేవంట. 6 గంటలు మొదలు పెట్టుకోవాలి. మరలా 12
అడవుల్లో ప్రయాణం చేస్తున్నారంట. ఏ పక్క నుంచి సింహం వచ్చేద్దో, ఏ పక్క నుంచి పులి వచ్చేద్దో, ఏ పక్క నుంచి పాము వచ్చేద్దో దేని లెక్క చేయట్లేదు. ఎంత ఆసక్తి ఉందండి ప్రభు కొరకు వాళ్ళకి. ఆమె ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? వీళ్ళు క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? క్రిస్మస్కి వెళ్తారు. రియల్ క్రిస్మస్కి వెళ్తున్నాం. మనం వెళ్తున్నాం. ఎలాగ వెళ్తున్నారు తెలుసు? ఇప్పుడు క్రిస్మస్కి ఇక్కడ దాకా జీడి ప్యాంట్ ఒత్తిగా వేసేసుకుని ఆడపిల్లలు టీషర్ట్లు ఇక్కడ దాకా వేసుకుని ఇలా ఇలా మూతి నిండా ఆ యొక్క కోతురంగా వేసేసుకుని పంటలా ఉంటాయి వాడు మూతులంతా. ఇలా దూకుని అలా దూకుని ఇష్టానుసారంగా దూకుని నువ్వు ఏమంటది ఆరాధన చేస్తాకి వెళ్తున్నామండి. వాళ్ళు ఎలాగ వెళ్ళారు తెలుసా? ఆమె ఈరోజు నువ్వు ఎలాగ వెళ్తున్నావు ఆరాధనకి? ఏం బట్టికి వెళ్తున్నావు? వాళ్ళతో దైవత్వాన్ని బట్టికి వెళ్తున్నారు. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు పట్టుకుని వెళ్తున్నారు. క్రీస్తు యొక్క క్యారెక్టర్ తీసుకుని వెళ్తున్నారు. వాడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు పట్టుకుని వెళ్తున్నారు వాడు. అవునా కాదా? ఇలాగ ఆరాధన చేస్తే వాడు టీషర్ట్లు పైకి వేసుకోండి. అవునా? కనీసం హాస్పిటల్ వేసి కూర్చోలేని పరిస్థితి వచ్చేస్తారు. వాళ్ళు అలాగే వెళ్తున్నారు క్రిస్మస్ కి. వాళ్ళు ఎలాగే వెళ్తున్నారు క్రిస్మస్ కి? ఇలాగే వెళ్తున్నారు క్రిస్మస్ కి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కష్టపడుతూ క్రిస్మస్ కి వెళ్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా కష్టపడు లోయల్లో ప్రయాణం చేస్తున్నారు. ఎటువైపు నుంచి ఏది పట్టుకుంటుందో తెలియదు, ఎటువైపు నుంచి ఏది ఇబ్బంది పెడుతుందో తెలియదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రయాణం చేస్తాను. నక్షత్రంతో ప్రయాణము. ఈ రోజు ఈ వర్తమానంతో ప్రయాణము. ఈ వర్తమానం నందునందుకు ఈ గ్రామంలో నీతో ఎవరు మాట్లాడకపోవచ్చు, నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, కుటుంబస్తులు నీకు వ్యతిరేకం అవ్వచ్చు, స్నేహితులు నీకు దూరం అవ్వచ్చు, నేను అనేక మంది కాని మాటలు పలకొచ్చు. దేవుడికి స్తోత్రం చెప్పి ఆయన చెప్పలేదా? నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారని. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది వర్తమానంలో సాగుతున్నావో నిన్ను ప్రేమించేస్తారు అనుకుంటున్నావా? జరగలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొందు అందరూ కల్పించుకుంటారు. కానీ ప్రభు యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నావా? నీ ఫ్రెండ్స్ నుండి కట్ చేస్తారు. ముందే చెప్పేస్తున్నాం, ప్రికాషన్స్ కండిషన్స్ అప్లై. ఈ మెసేజ్ కండిషన్స్ అప్లై. నువ్వు లేచి నీ ఫ్యామిలీ మెంబర్స్ దూరం పెట్టవచ్చు, నీ కుటుంబస్తుని దూరం పెట్టవచ్చు, నేను ఎవరో మాట్లాడకపోవచ్చు, కానీ వాక్యంతో ద్వేషించబడుతుంది. ఏమన్నా తెలుసా? నువ్వు ధన్యుడు అంట. ఆమేన్. హల్లెలూయా. సుదీర్ఘమైన ప్రయాణం, నక్షత్రంతో ప్రయాణం. నక్షత్రంతో ప్రయాణం చేస్తారు. ఎందుకు కొరకు? ఒక రియల్ వర్షిప్ కొరకు. ఏంటి వర్షిప్ లో అన్ని లాభాలు ఉన్నాయా? ఎస్, వర్షిప్ లో లాభాలు ఉన్నాయి. నువ్వు సన్నిధికి రావడం అనేక లాభాలు ఉన్నాయి. దేవుని ఆరాధిస్తే, దేవుడు మొక్కినప్పుడు నీకు అనేక దీవెనలు ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రభు దగ్గర కుష్ఠరోగంతో వచ్చాడు. ఒక వ్యక్తి కుష్ఠ ఉందంట. కుష్టుంటే ఎలా వెళ్తా తెలిసి భయంకరంగా ఏళ్ళు తినేస్తుంది, కాళ్ళు తినేస్తుంది, మొహం తినేస్తుంది, బిగిసిపోతుంది, బాగోదు పరిస్థితి. అయితే ఒకసారి ఒక వ్యక్తి కుష్ఠ రోగంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఆరాధించడం మొదలు పెట్టాడు. బైబిల్ ఉంది, ఆరాధించడం బైబిల్ రాయబడింది. తెలుగులో మొక్కడం ఉంది కానీ ఇంగ్లీష్ లో వర్షిప్ చేసేయడం ఉంది. ఆరాధన అంత ప్రాముఖ్యత ఉందా? ఎప్పుడైతే అతను సాగిలు పడి ప్రభువుకి మొక్కుతూ ఉన్నాడో, ఆరాధన చేస్తున్నాడు, అతనుకున్న కుష్ఠరోగం అంతా స్వస్థ వస్తా ఉంది. నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ కుష్ఠరోగం అంతా పోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ కుష్ఠ ఏం చేస్తుంది తెలుసా? నీ ఏళ్ళు తినేస్తుంది, జిగిసిపోలా చేస్తుంది. అవునా? బిగిసిపోలా చేస్తుంది. నువ్వు దాచుకోవాల్సి ఉంటుంది, రోజు రోజుకి పెరిగిపోతుంటది. అవునా కదా? హల్లెలూయా. నయమోనికి ఏమైంది? కుష్ఠ రోజు రోజుకి పెరిగిపోయిందే లేదా? ఆమేన్. బైబిల్లో కుష్ఠ అంటే పాపంతో పాత నిబంధనలో కుష్ఠరోగం ఉన్నవాడిని పాలెంలోకి రానిచ్చేవారు కాదు, సంఘాల్లోకి రానిచ్చేవారు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పాపంతో ఉన్న వాడిని ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ పాపంతో కుష్ఠరోగంతో వచ్చేసి ఏమన్నా తెలుసా? అతను ఆరాధన చేయడం మొదలు పెట్టేశాడు. ప్రభు నన్ను స్వస్థపరచు, నన్ను బలపరచు, నన్ను బాగు చేయని చెప్పి ఆరాధన చేశాడు. అతను కుష్ఠరోగం అంతా పడిపోయింది. ఆరాధనలో శక్తి ఉంది. అనేక మార్లు దేవాలయం తోసేశారు అతన్ని, అనేక మార్లు అతను గెంటేశారు. కానీ నిజమైనటువంటి ఆరాధన స్థలం వచ్చింది అక్కడికి. నిజమైన సత్యమైన ఆరాధన వచ్చింది. ఎప్పుడైతే నిజమైన ఆరాధన చేస్తా ఉన్నాడు, అతను ఉన్న కుష్ఠ రోగం అంతా పోతా ఉంది. కుష్ఠులు బాగుంటేది ఆరాధన, నిజమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన బాగు చేస్తాది. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి రోగాలు ఉన్నా, నువ్వు నిశ్చయంగా నువ్వు బాగుపడతావు. బైబిల్లో యాజకుడు ఉన్నాడు.
తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది, చావు బ్రతుకుల్లో ఉంది. ఆరాధన ఎప్పుడైతే ఆ యాయీరు వచ్చి ప్రభు దగ్గర వచ్చి మొక్కుతున్నాడు అంటే ఆరాధన చేస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నాడు, ఇప్పుడు ఆరాధనకు వచ్చి యాయీరు ఆరాధనకు వచ్చి ఆరాధనలో యేసుని తీసుకుంటారు ఇంటికి వెళ్ళాడు. ఈ గోడకు వచ్చి నువ్వు ఏం చేయాలి తెలిసి ఎవరిని పట్టుకెళ్ళాలి? యేసుని పట్టుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. గోడకు వచ్చింది ఎందుకు? యేసుని తీసుకెళ్ళాలి. ఈ రాత్రి యేసు ఇక్కడ ఉన్నాడు నమ్ముతున్నా? యేసుని పట్టుకెళ్ళడానికి వచ్చావా? ఇప్పుడు యాయీరు కూటానికి వచ్చి ఎవరు కూటమి ఏర్పాటు చేశారు? అప్పటికి ఇంతకు ముందు ఎవరు వచ్చారు కూటానికి? రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఆమె ఏం చేసింది? వెళ్ళి ఆయన తాకడం మొదలు పెట్టింది. ఏం చేయాలి? తాకడం అంటే తెలుసా? ఆమె ఇక్కడ ప్రసంగం బోధించబడుతున్న వాక్యం నీ హృదయంతో తాకాలి. నీ హృదయానికి తాకితే ఏదో జరుగుతుంది. నీ హృదయానికి తాకినప్పుడే ఆమె నెలలు తాకలేదనుకో ఇక ఆమె నెలలు ఏమి రావు. అప్పుడు యాయీరు ఆ కూటానికి వచ్చాడు. ఆ కూటానికి వచ్చిన తర్వాత యాయీరు యేసుని తీసుకెళ్తున్నాడు. ఆరాధన చేశాడు, ఆయన మొక్కాడు. ఇంకొకడు అంటాడంట, మీ ఇంటికి ఎందుకు అలానే మీ కూతురు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు సన్నిధికి చాలా ఆత్మీయతతో వాక్యం వింటా వస్తున్నావో, నువ్వు వాక్యాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఇంకో శత్రువు వస్తాడు. యేసుని మీ ఇంటికి తీసుకురావడం వాడికి ఇష్టం ఉండదు. అందుకే కక్షలు, భేదాలు, క్రోధాలు తీసుకొస్తాడు. అన్నాడంట, యేసు మీ ఇంటికి అన్నాడు. సాతాను చెప్తాడు, గుర్తు పెట్టుకోండి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళే ముందుగా నీకు అనిపిస్తుంది నువ్వు ప్రార్థనలో నేను యేసుని తీసుకెళ్ళాలి, యేసుని నన్ను కలిగి ఉండాలి నీకు అనిపిస్తుంది. మీలో ఇంకో వ్యక్తి వచ్చి అంటాడంట, దేవుని ఇబ్బంది పెట్టకు. ఎంత మధురంగా మాట్లాడుతుంది దెయ్యం. దేవుని ఇబ్బంది పెట్టకు, బోధకుడిని ఇబ్బంది పెట్టకు అన్నదంట. అన్నాడంట. అయినా కానీ అప్పుడు అంటాడంట, నేను వస్తాను పదన్నాడంట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వర్షిప్ చేశాడో హృదయపూర్వకంగా యాయీరు, వెంటనే ఆ యొక్క ఇంటికి యేసు వెళ్ళిపోతా ఉన్నాడంటే నిజమైన ఆరాధన ఇంట్లో కలిగి చేస్తుంది. నిజమైన ఆరాధన నీ ఇంట్లో మరణం ఉంటే జీవాన్ని తీసుకొస్తుంది. ఆరాధన చేయొచ్చి ఆరాధనకు వచ్చిన తర్వాత ఆరాధన చేయండి. మొక్కు నీకు ఎంత వస్తాడు. అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా? ఓ ఆర్థికంగా నలిగిపోతున్నావా? నువ్వు కుంగిపోతున్నావా? నువ్వు యేసు తీసుకుని వెళ్ళిపోకండి, కుటుంబంలో మార్పు జరుగుతుంది. ఆమేన్. ఇంట్లోనేమో చనిపోయే స్థితిలో కాము. తండ్రి ఏం చేసిన ఆరాధనకు వచ్చేసాడు. ఎలాగుంది? ఇంట్లోనేమో చచ్చి స్థితిలో ఉన్నారంట. ఈ యొక్క యాయీరు ఏమో ప్రార్థనకు వచ్చేసాడు. ఇంట్లో ఏమి పరిస్థితులు పట్టించుకున్నట్టుగా ఉంది. అర్థమవుతుందా? ఈ రోజు చిన్న జ్వరం వస్తేనే ప్రార్థన మానేస్తాను. అవునా? మనం అనుకోకుండా ఏదన్నా నడుపుతున్నాడు గడప దగ్గర కొంచెం బొట్టనలు కానీ కొంచెం వాసిందంటే ప్రార్థన మానేస్తాం. యాయీరు యొక్క కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది. డాక్టర్ చెప్పేశాడు, నీ కుమార్తె ఇంకా బ్రతికే అవకాశం లేదని చెప్పాడు. అయినా కానీ ప్రార్థనకి వెళ్ళండి. చూస్తానండి, అన్ని బాగున్నప్పుడు అందరూ వస్తారు. ఏమి అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధన చేయి. ఆయన వచ్చిందే నీ ఇంటికి రావడానికి. బెడ్రూమ్ లోకి వస్తాడు, కిచెన్ లోకి వస్తాడు, బాత్రూమ్ లో కూడా వస్తాడు. అవునా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనుగ్రహిస్తున్నారు సోదరులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యాయీరు వచ్చి ఆరాధన చేశాడు. ఆరాధనలో శక్తి ఉంది. ట్రూ వర్షిప్ చేశాడు. ఇప్పుడు ఏమైంది? యేసు అన్నాడు, నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంటికి వచ్చేటప్పటికి అందరూ అన్నారంట, ఈ యాయీరుకి పని పాటలేదు, ఇంట్లో కూతురు బతుకు పోలేదు కానీ ప్రార్థనకు పోతాడు, ఆరాధనకు పోతున్నాడు. ఇంట్లో చచ్చిపోయింది, ఎదురేమో పోవడానికి వెళ్ళాడు. మనకి ఏదన్నా చిన్న వస్తేనే మన ఇంట్లో కుమార్ చచ్చిపోయింది కానీ ప్రార్థన పోయాడు. ఏం చేస్తాడు? ఇంటికి వెళ్తా యేసు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ చాలా మంది బుడబుడ దుఃఖాలు చేస్తున్నారు. ఆ దుఃఖంలోనే ఏమన్నా తెలుసా, ఈ యాయీరు మన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఇలాగే జరుగుతుంది.
మరి చుట్టూ మన శత్రువులుగా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ మెసేజ్లోకి వచ్చినందుకు మనకి ఏదైనా అనుకోకుండా జ్వరం వచ్చింది అనుకో, మా సంఘాన్ని రాకుండా వెళ్ళిపోగానే జ్వరం వస్తుంది. ఇలాంటి మాటలు వస్తాయి. ఇంట్లో బంధువులు అందరూ వచ్చేసి తిట్టేస్తున్నారట. ఏసీ అందరూ చేసినప్పటికీ ఈ రోజు అందరి గురించి బయటకు పంపించేవాళ్ళు. ఎందుకంటే అవిశ్వాసం ఉన్న చోట దేవుడి కార్యాలు జరగవు. అవిశ్వాసంగా ఉంటే దేవుడి కార్యాలు జరగవు. విశ్వాసంతో ఉండు, నీకు దేవుడి కార్యాలు చేస్తాడు. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. యేసు ప్రభు వస్తుంటే నవ్వుకుంటున్నారంట. మరి బలెటువంటి తీసుకొస్తున్నారు ఇంటికి అంటారట. హల్లెలూయా. బలి వస్తారని వెనకాల గుంపు కూడా బలెటోళ్లే, బలెటోళ్ళతో జాయిన్ అయ్యేవరా నువ్వు అన్నారంట. అప్పుడు అన్నాడంట, ఈరు వీళ్ళు కొంచెం బయట పెడదామా అన్నాడంట. అప్పుడు అందరిని బయట పెట్టి కొంచెం బయటకు వెళ్ళండి అన్నాడంట. నిలుక్కున్నాడంట. ఈరు నీ భార్య ఇద్దరు రండి, తర్వాత శిష్యులకు ముగ్గురిని రమ్మన్నాడు. పేతురు, యోహాను, యాకోబు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు, ముగ్గురిని ఎన్నుకున్నాడు. అవునా కదా? ఇస్కరియోతు ఏదో ఎలాగో వచ్చేసి ఉండొచ్చు. మేమంటే ఇష్టం ఉండదు, మామూలంటే ఇష్టం. మామూలు పక్కనే వేసాడు, మేము ముగ్గురు వెళ్ళిపోతున్నాం. ఇస్కరియోతు అంటే ఎలాగ ఆలోచిస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రార్థన పరుడు కాబట్టి ఎలాగ అనుకోవచ్చు. మా పాస్టర్ గారు లోపలికి వెళ్ళారు కాబట్టి మా పాస్టర్ గారి కోసం నేను ఎక్కడికో మూలకు పోయి ప్రార్థన చేస్తాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? స్తోత్రం కలుగును. ఇప్పుడు వెంటనే ముగ్గురు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఈ అవిశ్వాస గుంపులంతా బయటకి వెళ్ళేసాడు. బయట నుంచి అన్నారంట. ఏమన్నారు? బయట తిరుగుతున్నాడు, పిల్లల పరిస్థితి పట్టించుకోలేదు, ఇంట్లో పరిస్థితి పట్టించుకోలేదు, బయటోడితో తిరుగుతున్నాడే అన్నాడట. కానీ లోపలికి వెళ్ళాడంట. అలా చూసినప్పటికీ అన్నాడట, అవి చనిపోలేదు, నిద్రపోతుంది. ఏమన్నాడు? హల్లెలూయా. డిఫరెంట్ గా ఉన్నట్టు లాంగ్వేజ్. అప్పుడు బయట వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసిందంట. ఆమేన్. ఏడుపు నవ్వు అయింది, నవ్వు కాస్త ఏడు మళ్ళీ కోపం అయిపోయిందంట. తెలుసా మీకు? దెయ్యం ముందు నవ్వుతుంది, తర్వాత కోపం వచ్చేస్తుంది. దెయ్యం ముందు చాలా నవ్వుతుందండి, తర్వాత దానికి కోపం వచ్చేస్తుంది. మన తాడేపల్లిగూడలో దెయ్యం కనబడింది. ఒక కుర్రోడు మంచిగా వచ్చాడు, అయ్యగారు ప్రార్థన అన్నాడు, చాలా బాగుంది అనుకున్నాను. ఈ లోపల బయటకు వచ్చేటప్పటికి నన్ను తిట్టను బూతే లేదు. ఎంత శక్తి మేరకు శక్తి లోపం లేకుండా తిట్టాడు. రైస్ దలాడు అనుకున్నా. హల్లెలూయా. ఇక తిట్లు నేను అనకూడదని చెప్పి మా సోదరులు పంపించేశారు. ఆమె హల్లెలూయా. తర్వాత అన్నాడంట, నేను ఎప్పుడు తిట్టాను అన్నాడంట. నాకు తెలుసు ఆ కుర్రోడు కట్టేతో లోపల ఉన్న దెయ్యం. ఆమె ఎప్పుడు కూడా దెయ్యమే దాడి చేస్తాను. అవునా కాదా? ప్రవక్త అంటాడు, నన్ను నీకు లోపంగా చూపిస్తుంది, నిన్ను నాకు లోపంగా చూపిస్తుంది. దెయ్యము చేసేది అది ఎప్పుడు కూడా, దెయ్యం ఎప్పుడు కూడా చేస్తారు. ప్రవక్త అంటాడు. ఇప్పుడు ఎదురు వ్యక్తి దగ్గరికి వచ్చాడు, అయ్యగారంటే మాట్లాడాడు, కొంచెం గ్యాప్లో 5 నిమిషాల గ్యాప్లో నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. మళ్ళీ ఇంకొక 5 నిమిషాల తర్వాత నేను అయ్యగారిని తిట్టానా అన్నాడు. అంటే 3 సీన్లు కనబడుతున్నాయి. దెయ్యం ఎప్పుడు కూడా అదే చేస్తుంది. గాబ్రియల్ గారిలో మైనస్ నా చూపిస్తారు, నా మైనస్ ఆయన చూపిస్తారు. అవునా కాదు? అవి ఎందుకు అలా చూపిస్తుంది అంటే ఒకరి మీద ఒకరి సఖ్యత లేకుండా చేయడం. పరిశుద్ధాత్మ నింపబడ్డాం అనుకో, నో ప్రాబ్లం. దెయ్యం చాలా డేంజరస్. అది ముందు ఏం చేస్తుంది? నవ్వుతుంది, తర్వాత కోపం వస్తుంది, మూడోది దాడి చేస్తుంది. దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడైతే వీళ్ళందరూ నాకు అవసరం లేదని బయట పెట్టాడు. లోపలికి వెళ్ళాడు. చిన్నది పడుకుంటుంది కానీ నిద్రపోతుంది కానీ చచ్చిపోలేదు అన్నాడు. అమ్మ చిన్నదానా తల్లి తోక మీరు పైకి లేమని చెప్పాడు. వెంటనే చనిపోదన్న ఆమె పైకి లేచిపోయింది. గొప్ప కార్యం ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఆ క్లిష్టమైన పరిస్థితిని విడిచిపెట్టి ఆ యొక్క యేసు పాదాల దగ్గరికి వెళ్ళి ఆరాధన చేశాడు కనుక ఉన్నటువంటి మరణము మన జీవితాల్లో ఇలాంటి కార్యాలు జరగాలంటే బైబిల్లో మనం చూసి నేర్చుకోవాలి. ట్రూ వర్షిప్, ఒక నిజమైన ఆరాధన, ఒక సత్యమైన ఆరాధన నీ కుటుంబంలో మరణాన్ని జీవంగా మార్చాలి. ఒక రోజు కనాను స్త్రీ ఉంది. కనాను స్త్రీ తన కుమార్తె దెయ్యాన్ని పట్టుంది. కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు.
కూతురు ఎలా ఉందంటే దెయ్యాలు బట్టి ఉందని. ఆమేన్. ఇప్పుడు కూతురు కోసం యేసు దగ్గరికి వచ్చి యేసుని ఆరాధించడం మొదలుపెట్టి, యేసుని స్తుతించడం మొదలుపెట్టి, యేసుని గణపరచడం మొదలుపెట్టి ఆరాధన చేస్తా ఉంది. యేసు ఏమన్నాడు తెలుసా? కుక్క అన్నాడు. ఏమన్నాడు? కనాను స్త్రీని ఏమన్నాడు తెలుసా? కుక్క అన్నాడు. ఒక పాస్టర్ గాని ఎవరన్నా కుక్క అన్నాడంటే కనుక అయిపోయినట్టే. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? కుక్కతో పోల్చాడంటారు. ఎంత బాధ వచ్చేసి ఉంటుంది బహుశా. ఈ రోజు చిన్న విశ్వాసం చిన్న మాటలు తట్టుకోలేదు. నేను అనుభవిస్తున్నాను నా సంఘంలో. చిన్న మాట తట్టుకోలేదు, వెంటనే దాన్ని అప్పగించాలి అంతే. ఎక్కడ దొరుకుతాడే పాస్టర్ మళ్ళీ దాన్ని వెంటనే బళ్ళు పాటలు అప్పగిస్తారు చూసారా, వెంటనే అప్పగించేస్తారు, రెడీ అవుతారు. నా సంఘంలో కొన్ని ఉన్నాయి. ఆమె ఎప్పుడు రెవాంజ్ తీసుకుంటుంటారనమాట. పాస్టర్ నాకు ఎలా గద్దించాడా, నాకు ఏదో టైం అవుతుంది, నేను మళ్ళీ అతని మీద నేను రెవాంజ్ ఇచ్చేసుకోవాలి. ఇదే ఆత్మది, ఏమేలా ఆత్మ. క్రీస్తాత్మ ఎలా కూడా తెలుసా? సరి చేయబడుతుంది. రివెంజ్ ఆత్మ ఉంటుంది. కానీ కుక్కని తిట్టాడట, ఇక్కడ కుక్కతో పోల్చాడట. నన్ను కుక్కతో పోలుతావా? ఏదో బోర్లు నీ దగ్గరికి వస్తే ఆమె ఇలాగందా? సరేలే ప్రభా, కుక్క విశ్వాసంగా ఉంటారు కదా అంటున్నాను. కుక్క విశ్వాసం ఉంటుంది కదా ఆయన. ఆ బల్ల మీద నుంచి రొట్టె మొక్కలు పడితే కుక్కే తింటది కదా ఆయన. ఆమె ఇలా చెప్పే విశ్వాసులు ఉన్నారంటారా? హల్లెలూయా. యేసు ప్రభు గారి పెరవల్లో సేవ స్టార్ట్ చేయడంతో ఎలా తిడతారంటారు ఈ యొక్క పెరవ ప్రాంతాన్ని? క్రిస్మస్ చేస్తున్న కుక్కలారంట. దెబ్బకి తరిమేస్తాడు. ఆమె అంటాడా? హల్లెలూయా. ఈరోజు ఇక్కడే యేసు ప్రభు వచ్చాడు. నేను కుక్క అనడానికి ఏమంటావు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎదురు చూసాము. గోడం పెట్టుకున్నారు, ఏదో ఫోన్లో కూర్చొని వాక్యం ఉన్నాము, అక్కడ కుక్క అంటున్నాడు. నెక్స్ట్ ఇంకా పాస్టర్ గారిని పిలవద్దని చెప్పేసి పాస్టర్ గారు చెప్పి అంతా కాదు. దేవుని స్తోత్రం కలుగును కాదు. కుక్క తిట్టాడట. ఎంత గుండె ధైర్యము. ఆమె కుక్కలా తిట్టాడట. అయినా కానీ అంటుందంట, రొట్టె ముక్కు కింద అంటే కుక్కే తింటారు. అమ్మా నీకులాగా ఎవరినే చూడలేదమ్మా. నీకు లాంటి విశ్వాసం ఎవరు చూడలేదు. ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆమె కలిగి ఉన్న విశ్వాసాన్ని అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం గొప్పదమ్మా. నీ కుమార్ స్వస్థ ఏంటి ఆరాధనకు వచ్చి మీతో కుక్కలు అనిపించుకుంటారుగా అందాన్ని. మరి ఏమనుకుంటారు బైబిల్ అంటే? ఈ వెర్షన్ ఎవరో బోధించక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. నాకు ఎన్నో చాలా ఎదురవుతుంటాయి. మరి నాకు సంగతి మిగతా వాటి సంగతి నాకు తెలియదు, కానీ నాకు ఇవి అవుతాయి. కానీ అయినప్పటికీ ఊరుకునే ఛాన్స్ లేదు. ఆమె నాతో 2 వారాలు కూడా ప్రయాణం చేయలేదు నా దెబ్బలకి. ఆమె నీకు కనబడుతున్న సాఫ్ట్ గేమ్ అన్నాను. అలాగే యేసుప్రభు అన్నాడు, ఏ రోజు అన్నాడంట? యేసుడు రమ్మన్నాడంట. ఎలాగన్నాడంట? నజరేయుడైన యేసుడు రమ్మన్నాడు అన్నారంట. వచ్చారంట కొంతమంది భటులు. వస్తే ఏమన్నాడంట? ఆ నక్కతో చెప్పండి ఏమన్నాడు? ఆ నక్కతో చెప్పు నేను రానన్నాడండి. ఆయన బలి తిడుతున్నాడండి. హల్లెలూయా. కొంతమంది పరిచయాలు వచ్చారట. వాళ్ళ ముఖాలు చూస్తే వీడికి సర్పాలు కనబడ్డాడు. ఎలాంటి హార్డ్ ప్రీచింగ్ చేస్తారో తెలుసు. ఈరోజు మనము కొన్నిసార్లు మన హార్ట్ వస్తుంది. మన ప్రవక్త అంటాడు, శ్యామ్ ఎడర్ అనే వ్యక్తి ఉంటాడు ప్రవక్త కాలంలో. అతను డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. విలియం బ్రాండ్మన్ కుటుంబానికే వైద్యం చేస్తే తన భార్యకి, పిల్లలకి, అందరికి పెద్ద డాక్టర్. అతను మంచి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంది అంటాడు. తెలిసే డాక్టర్ గారు శాలరీ ఎంత ఉంటుంది? దానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తారు. అలాంటి వ్యక్తి విలియం బ్రాండ్మన్ చచ్చిపోచ్చి అంటాడు, విలియం బ్రాండ్మన్ అంటాడు, నువ్వు నన్ను నరుకు, కొట్టు, గద్దించు, నన్ను తిట్టు, నన్ను ఎలా చెక్కాలంటే అలా చెక్కు, నేను మాత్రము ఇక్కడి నుంచి మాత్రం ఎందుకంటే ఇక్కడ నాకు ఎవరైనా డాక్టర్ గారు అంటారు, అవునా కదా? హల్లెలూయా. ఒక రాయిని చెక్కితేనే దాని అవునా కదా? ఒక శిల్పకారుడు శిల్పాన్ని తీసుకుని శిల్పాన్ని చెక్కితే ఏమైనా ఉంటుందా? ఒక రాయిని తీసుకొస్తాడట. అలా రాయి దగ్గరికి వెళ్ళి పెద్ద బండరాయి తీసుకుంటాడట. ఇప్పుడు కుర్చీ వేసుకుని స్టూల్ వేసుకుని దాన్ని ముందు పెట్టుకుని సుత్తెట్టుకుని పడతాడు. ఆ రాయికి నిజంగా ప్రాణం ఉంటే ఎలా గిలగలాడతా చెప్పండి. అవునా? అది రాయిగా ఉంటే ఎవరు పడి చూడదండి.
కానీ దాని రూపం కానీ మారింది అనుకో సెంటర్లో కనబడుతూ ఉంటుంది అది. అవునా? రాయికి రూపం ఇచ్చేది ఎవడో? శిల్పకారుడు. అందుకే శిల్పకారుడిని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏం చేస్తాడు? సుత్తట్టు కొడతాం మొదలు పెడతాం. నేను స్తోత్రం కలిగి. అందుకే నేను చెప్తున్న ఒక మాట, ప్రపంచంలో అంత తొందరగా అపార్థమైపోతుంది పాస్టర్. చాలా మందికి పాస్టర్ అపార్థమైపోతుంది. నేను అపార్థమైపోతున్నాను. చాలా మంది నా ఇంటెన్షన్ పట్టుకోరు. నేను వాళ్ళ జీవితం కోసం ఆలోచిస్తున్నాను పట్టుకోరు. వాళ్ళ లైఫే బాగుండాలి, వాళ్ళ జీవితాలు ఒక చెక్కబడాలి, ఒక అందమైన చిత్రంగా మార్చబడాలని ఆలోచించడు పాస్టర్. ఆ పాస్టర్ తొందరగా అపార్థమవుతాడు. ఈరోజు నొప్పి తగలకుండా భక్తి లేదండి అంటారు. ప్రార్థన చేసేవాడికి ప్రభు నన్ను కొట్టి అన్నారు. కొడుతున్నప్పుడు ఎందుకు తట్టుకోలేవు? కొట్టాలి, కొట్టబోదు కుదరదు. ఇప్పుడు ఆ శిల్పం విలువ పెరుగుతుంది, కొట్టినోడు విలువ కూడా పెరుగుతుంది. అందుకే సంఘాన్ని పాస్టర్ కొడుతున్నప్పుడు పాస్టర్ విలువ పెరుగుతుంది, సంఘం విలువ కూడా పెరుగుతుంది. ఆయన ఒక్కని తింటుంది ఆయన ఫీల్ అవ్వదండి. ఆ మాటకి చాలా అంగీకరించిందంట. అవును, నిజంగా కుక్కనే. స్తోత్రం కలుగుతుంది. ఆ పడిపోయిన మొక్కలు తింటానే కుక్కనే. అమ్మా, నీ విశ్వాసం గొప్పదమ్మా. యూదుల్లో కూడా ఇలాంటి విశ్వాసం. చాలా సంఘాలు తిరిగాను కానీ ఇలాంటి విశ్వాసమే లేదమ్మా, నేను చూడలేదు. ఎస్, నీ కుమార్తె స్వస్థపడిపోతాను. ఎక్కడ నిజమైన ఆరాధన చేసిందా? ఒక సత్యమైన ఆరాధన చేసిందా? అందుకే ఆమె జీవితాన్ని దేవుడు ఆమె కనాని స్త్రీ, ఆ సుధీర్ఘ స్త్రీ రాశాడు. ఆరాధన పరిస్థితులు మార్చేస్తాడు. ఆరాధన పరిస్థితులు మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి. అందుకే ఆరాధన మిస్ అవ్వకూడదండి. నా జీవితంలో ఎప్పుడు ఆరాధన మిస్ అవ్వదు. నాకు రక్షణ పొందుకున్నప్పటి నుండి ఏ రోజు కూడా నేను ఆరాధన మిస్ అవ్వను. ఏ ప్రభురాత్రి భోజనం కూడా మిస్ అవ్వదు. నాకు ఆరాధన పోయాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. ఆరాధన పోగొట్టుకుంటానేమో, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి ఆదివారం ఎగ్జామ్ పెడతారు. ఆదివారం ఎగ్జామ్ కూడా నేను పోలేదు వాక్యం కోసం. మా ఊరికి వచ్చి నిలబడిపోయి వాక్యం చెప్పేస్తున్నాను అనుకుంటున్నాయి. చాలా నలిగిపోయాను. చాలా మందికి చాలా రకాలుగా అర్థమవుతుంది. కానీ నేను ఎంత నలిగిపోయానో నాకు తెలుసు. నిలిపేరు గవర్నమెంట్ జాబ్ కూడా నాకు అక్కర్లేదు. దేవుడు వాక్యం కంటే ఇది గొప్పది. కానీ అలాంటి ఇప్పుడు దేవుడు వాక్యం చెప్పేసి స్తోత్రం కలుగును. ఎక్కడికి కూడా వెళ్ళలేదు. నేను విశ్వాసంగా ఎక్కడికే మారలేదండి. ఆరాధనగా ప్రాముఖ్యత. దేవుడికి మహిమ కలుగును. ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? అక్కడ నుంచే లాభం ఉంటుంది. దేవుడి సన్నిధిలో గడిపేటటువంటి లాభం ఉంటుంది. ఆ లాభాన్ని మాత్రం మనం ఎప్పుడు పోవాలి. యాయిలు వెళ్ళాడు, ఆరాధన చేశాడు, తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. ఆమె హల్లెలూయా. కనాని స్త్రీ వెళ్ళింది, ఆయనకి ఆరాధన చేసింది, తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. ఆ తర్వాత ఆ కుష్ఠరోగి వెళ్ళాడు, ఆరాధన చేశాడు, తన కుష్ఠు పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఆరాధన ప్రాముఖ్యం. ఇప్పుడు ఆరాధన కోసం ఈ నక్షత్రాలు వెంబడిస్తున్నారు ఈ జ్ఞానులు. అందుకే ఆరాధన కొరకు నక్షత్రాన్ని వెంబడించాలి. అందుకే సంఘాన్ని చెప్పాడంటే నక్షత్రం సంఘక్రమం చెప్పింది. మీటింగ్ కి అరగంట ముందు వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేయడం నక్షత్రం. అవునా కదా? అరగంట ముందే వచ్చి ఎన్ని పనుల పక్కన పెట్టుకుని అరగంట ముందు వచ్చి ప్రార్థన చేయమని. అవునా కదా? దేవుని స్తుతించమని చెప్పింది, దేవుడిని గణపరచమని చెప్పింది, వాక్యానికి హల్లెలూయా ఆమేన్ చెప్పమని చెప్పింది, పూర్తిగా హృదయం సమర్పించుకోమని చెప్పింది, సంఘ క్రమాన్ని నేర్పించింది నక్షత్రం. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఈ జ్ఞానులు నిర్ణయం తీసుకుని ప్రయాణం చేస్తున్నారంటే ఈరోజు మీరు కూడా నిర్ణయం తీసుకోండి. ఈ వర్తమానంతో ప్రయాణం చేయాలి. ప్రవక్త చాలా మంచిగా హృదయం తాకిందండి. ఎబిలియా పత్రికలో చెప్తున్నాడు ఆయన, జ్ఞానులకు మాత్రమే అవకాశం ఉందంట. నక్షత్రాన్ని వెంబడించే అవకాశం జ్ఞానులకే ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఉందా, మనం జనరల్ గా ఖగోళ శాస్త్రం కోసం మనకు తెలియదు. నక్షత్రాలు చూసి మనం ఏమైనా చెప్పగలమా? నక్షత్రంగా లెక్క పడితే ఏమంటారు తెలుసా? అయ్యో లెక్క పడితే చూపుకెళ్ళి వచ్చేస్తాడు. తెలుసా సామెత? నక్షత్రాలు లెక్క పడితే చూపుకెళ్ళి వచ్చేస్తాడు. మరి ఇది ఎక్కడికి ఆచారం ఉంది ఎవరు? అవునా కదా? కానీ ఖగోళ శాస్త్రజ్ఞులు ఉంటారు, నక్షత్రాలు చూసేవాడు. వాళ్ళు ప్రతి నక్షత్రం చూసేటప్పటికి వాళ్ళకి ఏదో తెలుస్తుంది. అలాగే
ఈరోజు నిజంగా మనం జ్ఞానులము. ఈ యొక్క బైబిల్ కానీ మనం క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు నక్షత్రం కనపడతాం. ఒక నిజమైన సత్యమైన వర్తమానికి కనబడతారు. అయితే ఈ యొక్క భౌతిక నక్షత్రాలు అందరికీ కనబడినట్టుగానే ఈ ఆత్మ సంబంధమైన నక్షత్రాలు కూడా ఈ వర్తమానం కూడా అందరికీ కనబడదు. జ్ఞానులకు మాత్రమే కనబడతారు. ఆ అవకాశం రోజు మనకే ఇచ్చాడు కాబట్టి ఆమె మనం చూడగలుగుతున్నాం. కేవలం దేవుడు మనం ఎన్నుకున్నాడు కనుకనే ఈ 7వ దూత వర్తమానంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ నక్షత్రాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు చేశారు తెలుసా? 2 సంవత్సరాలు. రాత్రులు ప్రయాణం. పగల ప్రయాణం ఎలాగైనా చేయొచ్చు, కానీ రాత్రులు నడుతుంటే అని ఏ పావులు అడిగేశారంటే అనకుండా ఏం పెడతారు తెలుసా? మొత్తం మధ్యలో పుళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పాములు ఉంటాయి, కీటకాలు ఉంటాయి, విష సంబంధించినటువంటి పాములు ఉంటాయి. ఇలాంటి కఠినమైన ప్రయాణాన్ని ఎన్నుకున్నారండి వాడు. ఈరోజు ఈ వర్తమానంలో ప్రయాణం చేయడం అంటే మనకు అనుకూలంగా ఉండదు. వాక్యం అనేది అనుకూలంగా ఉండదండి. సుధాకర్ ఏ పనికి వెళ్ళాలా? అనుకూలంగా ఉండదండి. మెసేజ్ చాలా కఠినంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలా క్లిష్టంగా ఉంటుంది. రాత్రులు ప్రయాణం అంటే ఇటు నుంచి ఏదో వచ్చేస్తుందో తెలియదు. అయినప్పటికీ కూడా నక్షత్రాన్ని చూడకుండా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఒక నిజమైన క్రిస్మస్ అలా అక్కడ జరుగుతుందండి. ఒక క్రిస్మస్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి. ఈరోజు ఏదో 4 బుడగలు కట్టేసి వెనకాల లైట్లు పెట్టేసి 2 కుప్పొంతులు కొంతేసి మాది క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా క్రిస్మస్ తాత వెనకాల ఏమో చెట్టు, తర్వాత ఏమో అటుకులు, క్యాండిల్స్, చెత్త చెదారం కాదండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? చాలా ప్రయాసం వెళ్తారండి క్రిస్మస్ వెళ్తాకి. క్రిస్మస్ దగ్గరికి ఎవరు నడిపించారు? స్టార్. నిజమైన క్రిస్మస్ దగ్గర నడిపించింది స్టార్. ఇప్పుడు ఈ స్టార్ కదలదే మెదలదే. నువ్వు పెడుతున్నావు కదా స్టార్, కదులుతుందా మెదులుతుందా? ప్లాస్టిక్ అది సంవత్సరం సిరిగిపోతుంది. ఇప్పుడు ఆ స్టార్ పట్టుకుని ఏదో ఇదిగా నువ్వు చేస్తున్నావు. హల్లెలూయా. ఆ స్టార్ వల్ల ఉపయోగం లేదు. నడిపించే స్టార్ కావాలి. వెళ్ళారంట ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారట. కానీ చివరికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? వాళ్ళు తప్పుడు ఆలోచన వచ్చినారు చివరిలో. అందుకే ఈ మెసేజ్ లో ఫైనల్లో అపార్థం చేయబడిపోతున్నారు. నక్షత్రాన్ని విడిచిపెట్టేసి రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నక్షత్రాన్ని విడిచిపెట్టేసి బిషప్పుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ప్రవక్త వర్తమానం విడిచిపెట్టి సొంత మార్గాలు ఎన్నుకుంటారు. ఈ రోజు నిజంగా నిజమైన సంఘం ఏమవుతుంది? త్రోవ తప్పిపోతుంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. మెసేజ్ అనుకున్నారంట, ఓ యోధ మత కేంద్రమైనటువంటి యెరూషలేములో దేవుడు ఉంటాడేమనుకుని ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారట. రాజుకి ఏం తెలుసు? నక్షత్రం కోసం రాజుకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. కానీ అక్కడికి వెళ్ళారంట. ఎక్కడున్నాడు యూదుల రాజుగా పుట్టినవాడు? ఎక్కడున్నాడు? ఆమె ఇవాళ ఎక్కడున్నాడు యూదుల రాజుగా పుట్టినవాడు? ఆ డ్రైనేజీ కింద కట్టేశారు. అక్కడ ఉన్నాడు. అదా హల్లెలూయా. ఇంకా పశువుల శాలలోనే ఉన్నాడు అనుకున్నా. ఈ జ్ఞానులు అక్కడికి వెళ్ళేటప్పటికి యేసు ప్రభు పశువుల శాలలో లేడు, బయటకు వచ్చేసాడు. అప్పటికే 2 పుట్టినరోజులు అయిపోయి. అవునా? అప్పటికే 2 పుట్టినరోజులు అయిపోయి. యూత్ ఈ జ్ఞానులేమో మొదటి పుట్టినరోజుకి ఏమి వెళ్ళలేదు, పుట్టినరోజుకి వెళ్ళలేదు. వీడు 2 పుట్టినరోజులు అయిపోయి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. హీరో దగ్గరికి వెళ్ళాడు, మిస్ అయిపోయింది. అందుకే వర్తమానం విడిచిపెట్టి మానవ నాయకత్వాల దగ్గరికి వెళ్తే నక్షత్రం మిస్ అయిపోతుంది, నిజమైన ఆరాధన కూడా పోతుంది. ఇప్పుడు ఎందుకు ప్రయాసపడి వచ్చారు? నిజమైన ఆరాధన కోసం ప్రయాణం చేస్తున్నారు. 2 years. ఆమేన్. ఈరోజు ఆరాధన మనం ఎంత దూరాన్ని పరిగెట్టవలసింది? ప్రవక్త కాలంలో 500-600 కిలోమీటర్లు ప్రయాణం చేసి, స్త్రీ అయితే 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆరాధన చేశారు. 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక స్త్రీ వచ్చిందట. ఆరాధనకు అంత ఆసక్తి ఉండేదట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బైబిల్ నపుంసకులు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని ఆరాధనకి వెళ్తారు. ఇలా 2 సంవత్సరాలు ప్రయాణం చేసుకుని వచ్చారట. అవునా? గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఆరాధన కోసం మీ ప్రయాస దేవుడు చూడ్డా. నేను చదువుకున్న రోజుల్లో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆరాధనకు వచ్చేవాడు. పాస్టర్ గారి సాక్షి. ఆమేన్. అక్కడ 50 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలు తడుపుకుని
కరెక్ట్గా బస్సుకు సరిపోయి ఆ టికెట్ డబ్బు తీసేసుకుని ఆ బస్సుకు 50 రూపాయలు ఇచ్చేసి నేను వచ్చేసేవాడు. 100 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి వచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆరాధన కొరకు ఆసక్తి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఏమైంది? మిస్ అయ్యారు కొంత, కానీ మళ్ళీ పశ్చాత్తాపడ్డారు. కొన్నిసార్లు మనం తప్పులు చేస్తుంటాం, మెసేజ్లో ఉండి కూడా మనం తప్పులు చేస్తుంటాం. కొన్నిసార్లు ఆ స్థానం బయటికి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు వర్తమానానికి బయటికి వెళ్ళిపోతాం. కొన్ని సందర్భాలు మనం చేసే కొన్ని పనులు వర్తమానం సరిపోవు, వాక్యానికి సరిపోవు, ఇబ్బందికరంగా ఉంటాయి, తప్పిపోతాం. వర్తమానంగా తప్పిపోయామంటే మనం ఏం మిస్ అవుతాం తెలుసా? క్రీస్తుని మిస్ అవుతాం, మెస్సియాని మిస్ అవుతాం. అందుకే మిస్టేక్లు జరిగాయి. ఇక్కడ వెంటనే నక్షత్రం వెళ్ళిపోయింది. ఆమేన్. అయితే మనం సరివుతే మళ్ళీ నక్షత్రాలు వస్తాయి. నక్షత్రం మళ్ళీ మన జీవితంలో రావాలని మనం సరి చేసుకోవాలి. ఆ నక్షత్రం మళ్ళీ ఏం చేస్తుంది? క్రీస్తుతో నడిపిస్తుంది. మళ్ళా మనం సరవుతూ మార్పు చెందుతూ మనం ఉండాలి. కొన్నిసార్లు మనం తప్పిపోతాం, మన సొంత ఆలోచన చేత, మన సొంత ఉద్దేశాల చేత మనం తప్పిపోతాం. కానీ దేవుని యొక్క కృప మళ్ళా మనం వెతుకుంటూ వస్తాం. ఈరోజు చెప్పండి, దేవుడికి ఇది చేసినంత చెప్పండి, ఏమైనా చేసాం మనం? విషయం చెప్పనా? దేవుడు మనకు చేసిన దానికి ఏమన్నా రుణం తీర్చుకోవాలంటే ఒకటే, దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని స్తుతించడం తప్ప. ఆయనకి కావాల్సింది డబ్బు కావాలని ఆకాశం అయింది, భూమి అయింది, అవునా? ఆయనకి ఏం తక్కువ? అది ఆయనకి కావాల్సింది ఒకటే, నువ్వు రెండు చేతులు పైకెత్తి నీ యొక్క మధురమైన పెదాలు ఎత్తి స్తోత్రాలు రుణం తీర్చుకొని సరే, నువ్వు ఆ రుణం తీర్చుకుంటే ప్రభు ఇంకేం అవసరం లేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. కానీ ఆరాధన మిస్ అయిపోయి, ఆరాధన మిస్ అయిపోయింది. ఎందుకని? హీరో దగ్గరికి వెళ్ళిపోయి. అది ఈ రోజు ఆరాధన మిస్ అయ్యేలా దెయ్యం మనం చేస్తాడు, సాతాను మనం మోసం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మనకి బలహీనతలు చూపిస్తాడు, లేకపోతే మనం నడువు నొప్పో, లేకపోతే ఎక్కువ మోకాళ్ళ నొప్పులు, రోజు ప్రార్థన కానీ రకరకాల ఆలోచన మనకి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కానీ వాళ్ళు లెక్క చేయకూడదు. మనం ఎలా ఉన్నా అక్కడ పోవాలంటే ప్రభుని ఆరాధించడమే. ప్రభు వాక్యం ఎన్నో ఆరాధనలో భాగం, హల్లెలూయా చెప్పడం వాక్యంలో ఆరాధనలో భాగమే అంది. ఆమేన్. కానీ మళ్ళీ పశ్చాత్తాపడ్డారు, ప్రభు మేము తప్పు చేసాం నాయన. ఈ రోజు నిజంగా దేవుని దగ్గరికి మనం తిరిగి తెచ్చేది ఒకటే, పశ్చాత్తాపం. మానవులుగా మనకు అనేక బలహీనతలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, తప్పులు చేస్తాము, పొరపాట్లు చేస్తాము, అనేక మాటలు, చెడు మాటలు మనం పలుకుతాము. కానీ తిరిగి మళ్ళా దేవుని దగ్గరకు తెచ్చేది ఏంటంటే పశ్చాత్తాపం. ప్రభు నన్ను క్షమించు, నన్ను సరి చేయి, నా పొరపాటు క్షమించు, నా పాపమును క్షమించని ప్రభువు ఒప్పుకున్నప్పుడు మరలా బయటకు వస్తే నక్షత్రం. అందుకే దావీదు సార్ తప్పు చేశాడు, ఏమైంది? పశ్చాత్తాపడ్డా, దేవుడు మరలా వచ్చాడు. అబ్రహాం తప్పు చేశాడు, మరలా పశ్చాత్తాపడ్డా, అబ్రహాం దగ్గర దేవుడు వచ్చాడు. ఈరోజు నువ్వు పొరపాటు చేసిన తప్పులు నీలో ఉండొచ్చు, దేవుడి దగ్గర సరి చేసుకో, దేవుడు మరలా నీ జీవితంలోకి వస్తాడు. వాళ్ళు బయటకు వచ్చారు, మరలా నక్షత్రం మరలా కనబడింది. పశ్చాత్తాపడితే మరలా వర్తమానం నీకు తేటగా అర్థమవుతుంది. ఇప్పుడు నక్షత్రాన్ని పట్టుకుని వెంబడించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏసు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలానికి నక్షత్రం. ఇప్పుడు ఆరాధన చేయడం మొదలు పెట్టారు, నిజమైన ఆరాధన. పరిచయాల ఆరాధన దగ్గరికి వెళ్ళారు, అది పెదవులతో ఆరాధన మాత్రమే, హృదయం దూరంగా ఉంది. కానీ ఇప్పుడు రియల్ వర్షిప్ దగ్గరికి వెళ్ళారు, యేసు దగ్గరికి వెళ్ళారు. అక్కడ గోళాన్ని అర్పించారు, అక్కడ సాంబ్రాన్ని అర్పించారు, అక్కడ బంగారాన్ని అర్పించారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ప్రభు సన్నిధికి వస్తున్నాడు, ఒట్టిగా రాకుండా. నువ్వేది కలిగి ఉన్నదని పాదాల దగ్గర పెట్టాలి, నువ్వేది కలిగి ఉన్నదని పాదాల దగ్గర పెట్టాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆ క్రిస్మస్ దగ్గరికి వెళ్ళేసి టప్ 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 చీ అని గొప్ప తాగేస్తున్నారా? అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ క్రిస్మస్ పేరు చెప్పి ఏం చేస్తున్నారు? జ్ఞానులు ఏం చేస్తున్నారట? నీ కింగ్ ఫిషర్, నీకో కింగ్ ఫిషర్, నీకో కింగ్ ఫిషర్, తాగండి రా మామ, మన క్రిస్మస్ పండుగ వచ్చేసింది అని జ్ఞానులు తాగుతున్నారా? లేకపోతే ఈ సీర కట్టుకున్నాం, ఇది ఎవరు ఒంటికి తిరిగేసింది అనుకుంటున్నారా? ఆమె ఇలా ఎంత పెట్టేసుకోవాలి, ఇక్కడ దాకా పెట్టేసుకో, మొత్తం అంతా పెట్టేసుకో. లేకపోతే ఇదంతా బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. ఏంటి అలాగే వెళ్ళారా? లేదా అటుకులు, లేకపోతే అరుసులు, పాకుండలు, పిండి వంటలు,
అలాగే సార్ దేశ దగ్గరికి ఏం చేశారు? ఆరాధన చేశారు. ఆయన గుణ లక్షణాలు వ్యక్తపరిచారు. అయ్యా ఈ బాలుడే దేవుడు అని బంగారం పెట్టారట. పుట్టినవాడు దేవుడు అని చెప్పి బంగారం పెట్టారట. పుట్టినవాడు సువాసన యాజకుడు అక్కడ సాంబ్రాణి పెట్టారట. అక్కడ బోలం పెట్టాడు, అతను మరణించబోతున్నాడు. ఓ ప్రజల కోసం అని ప్రాణం అర్పించబోతున్నాడు. అక్కడ బోలాన్ని పెట్టాడు. మనం క్రిస్మస్ కి వెళ్తే చెప్పమో 3000 బ్లౌజ్ దగ్గర కుట్టించావు. ఏ మాటలు క్రిస్మస్ లో లేకపోతే వాళ్ళ పిల్ల ఉంటుంది మంచి గోల్ కుట్టించేస్తుంది. ఈ లోపల అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తారు. ఈరోజు పక్కింటి ఇంకొకటి పిల్లలు నొక్కేస్తారు దాన్ని. ఇంకా కాడి నుంచి ఇద్దరికి క్రిస్మస్ మర్చిపోతారు. ఎప్పుడు దిగుతుంది స్టేజ్ కొట్టుకుంటారు, రెడీ అయిపోతారు. మా పిల్లకి ఇలాంటి గౌన్ కొన్నాను, ఇలాంటి గౌన్ కొన్నాను, లంగావని కొన్నాను, ఇయ్యా క్రిస్మస్కే. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభా నువ్వు దేవుడు. మరి లోపల ఎవడన్నా సైలెంట్ గా శాంతా క్లాస్ వచ్చాడా? క్రిస్మస్ తాత వచ్చాడా అక్కడికి? ఇటు ఎక్కడి నుంచి వచ్చాడు క్రిస్మస్ తాత? ఇంత పత్తి బత్తాలు అప్పుడు కూరేసి పొట్ట చేసేసి ఈ పైన ఇలా పెట్టేసి క్యాప్ పెట్టేసి ఏం చేస్తారు? ఇలా తీసి ఇలా సేకరెట్ ఇలా సేకరెట్. ఇటు ఎక్కడి నుంచి వచ్చాడు? జ్ఞానులు ఏమన్నా కూడా తీసుకెళ్లారు. ఆ క్రిస్మస్ లో శాంతా క్లాస్ ఉన్నాడా? ఆ క్రిస్మస్ లో ఏమన్నా సెన్సెట్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఏం కడతారు? సెన్సెట్ కడతారు. మీకు తెలుసు సామెత ఉంటది, సెన్సెట్ మీద దెయ్యం నాకేం పోయింది తెలుసా మీకు? అది ఉన్నారా? సెన్సెట్ మీద దెయ్యం. ఇప్పుడు ఆ సెన్సెట్ ని క్రిస్మస్ లో కడతారు. అంటే చెట్టు మీద ఎవరున్నారు? మరి ఏమనుకుంటున్నారు? అర్థమవుతుందండి. ప్రత్యేకంగా చింత కొమ్మనే వరకు వస్తారు. ఈ యొక్క భ్రష్టుడికి తెలదు. అంటే సెన్సెట్ కడతారంటే దెయ్యం కూర్చుంటుంది దాని మీద. అవునా కదా? మళ్ళీ దానికి లైటింగ్. లైట్లు ఆపేయండి, క్యారల్స్. లైట్లు ఆపేయండి, క్యారల్స్ అందరూ పట్టుకోండి, ఇలాగేలా గోపండి, ఇలాగేలా గోపండి. ఈ లోపల అది కరిగిపోయి శరం మీద గడిపోతే కొట్టుకుపోతుంది. అవునా? ఒకవేళ దారి తప్పి ఆ కొవ్వొత్తి కరిగి పక్కోడు చీర మీద పట్టాలంటే సంవత్సరం మాట్లాడడం. అవునా? ఈ లోపల జుట్టు అంటించేస్తారు, గొడవ ఉండదు. అంటిపోతే ఖచ్చితంగా ఏమవుతుంది? ఇదట కానీ ముగ్గురు ఎలా వెళ్ళారు తెలుసా? దొరికేడు మన క్రిస్మస్. ముగ్గులు బాటలు అట్టుకొచ్చాయి, థమ్స్అప్ బాటలు అట్టుకొచ్చాయి, కిడ్లీ బాటలు అట్టుకొచ్చాయి, దానికి స్టప్ ఒకటి అట్టుకొచ్చాయి. లాస్ట్ మూమెంట్ లో మనం వెళ్ళి మన పాట ఉంటారు లాస్ట్ లో. జ్ఞానుడు అలా చేశారా? 2 సంవత్సరాలు లోయల్లో కష్టాలు బాధలు పడుతూ క్రీస్తుని చూడాలి, ఆరాధించాలి. నక్షత్రము లేకుండా క్రీస్తు దగ్గరికి వెళ్తే ఎలాంటి ఆశ లేదు. ఈరోజు ప్రవక్త లేకపోతే యేసు క్రీస్తు దగ్గరికి వెళ్తే నువ్వు ఎలాంటి ఆశ వేస్తావు? ఈరోజు ప్రవక్తను పోగొట్టుకునే సంఘాలు యేసు క్రీస్తుని ఎలా ఆరాధించాలన్న సంగతే మర్చిపోయారు. అందుకే అన్నాడు వీళ్ళు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం దూరంగా ఉన్నారు. ఎందుకు పెదవులతో ఆరాధిస్తున్నారంటే వాళ్ళకి యేసుకి వారికి మధ్యలో నక్షత్రం మిస్ అయింది. నక్షత్రము లేకుండా, ప్రవక్త వర్తమానం లేకుండా నువ్వెంత మాత్రం దేవుడిని యేసుక్రీస్తు సరైన ఆరాధన చేయలేవండి. సరైన ఆరాధన వరకు నడిపించేది ఈ వర్తమానమే. దేవుణ్ణి ఎలా స్తుతించాలో, దేవుణ్ణి ఎలా గణపరచాలో, దేవుణ్ణి ఎలా హెచ్చరించాలో, దేవుణ్ణి ఎలా మహిమపరచాలో నీకు నేర్పించేది ఈ వర్తమానం. అర్థమవుతుందండి? అవునా కాదా? ఇలా కార్యక్రమం మేము చేయలేదండి. 2 సంవత్సరాల నుంచి ప్రయాణం అంటే ఎలాంటి బట్టలు ఉంటాయి చూడండి, ఎలాంటి బట్టలు ఉంటాయి చెప్పండి. ఈ జ్ఞానుల్లో మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారా, యూత్ ఉన్నారా, ముసలు ఉన్నారా, స్త్రీలు ఉన్నారా? ఎన్ని క్రిస్మస్లు పెట్టుకుని హల్లెలూయా. నిన్న క్రిస్మస్ కు పిలిచి వాళ్ళు మొఖాలన్నీ మాడిపోతే చేసుకుంటాం నన్ను పిలిచి. వాళ్ళు క్రిస్మస్ కి వెళ్ళి క్రిస్మస్ లేదని చెప్పారు. హల్లెలూయా. అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారండి. కానీ నిజమైన ఆరాధన మేమేం చెప్తున్నాండి? క్రిస్మస్ అంటే తెలుసా? క్రీస్తుని ఆరాధించడం. ఎలా ఆరాధించాలి? నక్షత్రము లేకుండా నువ్వు ఆరాధన చేయగలవు. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తు ఆరాధన అండి. అన్యులకు సువార్త వెళ్ళిపోద్దండి. సువార్త అన్యులకు కాదు, నాయన నీకే కావాలి. హల్లెలూయా. వాళ్ళు ప్రయాణం చేసుకుని ఏదో దగ్గరికి వెళ్ళారు, తప్పు చేశారు, మిస్ అయ్యింది. వాళ్ళు తర్వాత సరి చేసుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు? యూఎస్ దగ్గరికి వెళ్ళారు.
అక్కడ ఎవరు కనపడుతున్నారంట? యేసుని ఎత్తుకుని Yes, sir. మరియమ్మ కనపడుతుందంట. ఆమె ఆమేన్. మరియమ్మ చేతిలో ఎవరున్నారు? 2 సంవత్సరాలు యేసుక్రీస్తు. Amen. ఆమె ఆమేన్. అవునా కాదా? Amen. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మరియమ్మ ముక్కరా? No, sir. తెలుగులో ఎంత దారుణం అంటే మరియకు యేసు అన్నట్టుగా రాశారు, కానీ ఇంగ్లీష్లో ఉంది మరియ చేతిలో ఉన్న యేసుని మొక్కారని ఉంది. ఏంటి ఇంత కష్టపడి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ బాలయేసుని మొక్కడానిక? ఆయన బాలయేసులా కనబడుతున్నాడా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీకు బాలయేసుగా పిలువబడుతున్న ఆయన బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈయనే నిత్యుడగు తండ్రి, ఈయనే సమాధానకర్తగా చెప్తే ఈయనే బలవంతుడు దేవుడు కనబడుతున్నాడు. ఏ కనబడుతున్నాడు? బాలయేసు బుడు అడుగులు లేదా నడి అడుగులు కనబడుతున్నాడు వీళ్ళకి. కానీ జ్ఞానులకి ఎలా కనబడుతున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా ఏల అనగా మనకు శిశువు పుట్టెను, అతను కుమారుడు అనబడును. ఆమేన్. అతడు బలవంతుడైన దేవుడు. బాలయేసు కాదు, ఈ బాలుడే బలవంతుడైన దేవుడు. ఈ బాలుడే నిత్యుడగు తండ్రి. ఈ బాలుడే సమాధానకర్తకు అధిపతి. ఇతనే ఆలోచనకర్త, ఇతనే ఆశ్చర్యకరుడు. ఇప్పుడు ఈ లేఖనం ప్రకారంగా బాలయేసు పుట్టాడంటారు, పాట పడతలేదు. రారా చూద్దాం అన్నారు. ఎక్కడ చూద్దాం? రారా చూద్దాము చుట్టూ అట్టాడు. ఏం అర్థం అవట్లేదు. ఆమేన్. ఆమేన్. ఇదంతా పిచ్చి భ్రమలో ఉన్నారు. ఆమేన్. ఇది డిసెంబర్ నెల అంతా క్యాషింగ్ టైం పాస్టర్లకి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. సో గమనించండి, మోసపోతున్నారండి. కానీ నిజమైన ఆరాధన నక్షత్రం తీసుకెళ్ళింది. వాళ్ళు వెంటనే జ్ఞానులు ఆయన ఆరాధించడం మొదలుపెట్టారు. మరియమ్మ కాదు, అయిపో తల్లి మర్చిపోతున్నాడు బాబా. నీకు తల్లి, మీ తల్లిని ఆరాధించుకుంటూ మరియమ్మను ఆరాధించేద్దాం, మీ అమ్మ మాత్రం ఆరాధించవు. మీ అమ్మ కనీసం కూడెట్టు, తల్లి ఆరాధన అంటాడు. హల్లెలూయా. తల్లి లేకుండా కుమారుడు వచ్చేసరికి నీకు అన్నయ్య తమ్ముడు మరి ఆయన వచ్చేస్తాకి. ఆయన పుట్టు కోసం కూడా అర్థమవుతుంది. దౌర్భాగ్యం వెళ్ళి తల్లి లేకుండా కొడుకు వచ్చేసాడు ఏంటని. ఎలా ఉందంటే ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఉంది. ఇలాంటి స్టోరీలు చెప్పుకుంటూ వస్తున్నారు. కనీసం చెప్పడం అండి. దేవుడికి స్తోత్రం గారు. హల్లెలూయా. ఆ జ్ఞానులు వచ్చి మరియను ఆరాధించలేదంట, మరి దగ్గర ఉన్న యేసును ఆరాధించాలి. ఈ రోజు మనము స్త్రీని ఆరాధించడం కాదు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తును ఆరాధించాలి. ఈ రోజు చాలా మంది సంఘాలను ఆరాధిస్తారు క్రీస్తుకు బదులుగా. సంఘాలనే ఆరాధిస్తారు, సంఘాలనే కనపరుస్తారు, కానీ క్రీస్తును ఆరాధించరు. ఆమేన్. అంతమందికి అర్థమవుతుందండి. జ్ఞానులు ఎవరు? వీళ్ళు మనమే. జ్ఞానులు ఇండియా నుంచి వచ్చారన్నాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరు కనబడ్డారు? రాత్రి వేళ నక్షత్రం కనబడి. మన జ్ఞానులు మనమే, మనకు కూడా నక్షత్రం కనబడి. వాళ్ళు ఆకాశంలో నక్షత్రం చూస్తే మనం ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు. అవునా? ఇప్పుడు ఏ నక్షత్రాన్ని వెంబడిస్తున్నాము? 7వ నక్షత్రం. నక్షత్రం ఎక్కడ తీసుకెళ్తుంది? క్రీస్తు దగ్గర తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆ నక్షత్రం ఎవరు? మన ప్రాఫిట్ విలియం బ్రామ్. అది 7వ నక్షత్రం. 7వ నక్షత్రం ఎక్కడ తీసుకెళ్తుంది? బలిష్ఠుడైన దూత. ఇప్పుడు బలిష్ఠుడైన దూత టైం వచ్చేటప్పటికి ఏమయ్యారు తెలుసు? వీళ్ళు బలిష్ఠుడైన దూతను కలుసుకునే ముందు ఈ యొక్క జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఏదో దగ్గరికి వెళ్ళారు. నక్షత్రాన్ని విడిచిపెట్టేసి మానవ తిరుగుతల దగ్గరికి వెళ్ళారు. జెరూసలేం పెద్దదానికి వెళ్ళారు. నక్షత్రం ఆగిపోయింది, బలిష్ఠుడైన దూత లేడు. కానీ పశ్చాత్తాపడి మరలా వెనక్కి వచ్చినప్పుడు మరలా బలిష్ఠుడైన దూత మన ప్రభువు యేసుక్రీస్తు. అందుకే ఈ చివరి కాలంలో మెసేజ్ లో కూడా ఎప్పుడైతే ఇంక దగ్గరికి వచ్చేసారో ప్రజలు గలిబిలవుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? నిజమైన ఆరాధన జ్ఞానులు చేస్తున్నారు. నక్షత్రము తీసుకెళ్తాం. ఈ రోజు ఈ వర్తమానమే దేవుని ఆరాధించడం నేర్పించింది. ఈ వర్తమానమే నిజమైన ఆరాధన. నక్షత్రం లేకుండా నిజమైన ఆరాధన లేదు. ఒకరోజు దేవుడికి స్తోత్రం కలిగి గురులు కాపలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మంట వేసుకున్నారంటే మందరం కాసుకుంటారంటే. మనకు మళ్ళీ ఏముండదు. యెరూషలేము కూడా అడగండి అంటారు.
ఒకవేళ బయటికి కానీ గొర్రెలు తీసుకెళ్తే చచ్చిపోవడమే, బయటే పెట్టరు. ఇప్పుడు బయట తీసుకెళ్తారు తెలుసా? సమ్మర్లో ఇంట్లో గాలి ఆడదు కాబట్టి బయటికి వెళ్ళి పొలాల్లో మంచి గాలి వస్తుంది కాబట్టి బయట పెడతారు. గొర్రెలు ఈనే కాలం ఏంటో తెలుసా? ఏప్రిల్ మాసంలో ఉంటాయి. ఇప్పుడు అలాంటి టైంలో ఈయన గొర్రెగా పుడుతున్నాడు కాబట్టి ఆ కాలంలో పుడుతున్నాడు. క్రిస్మస్ డిసెంబర్ లో కాదు. ఆమె హల్లెలూయా. ఈ గొర్రెలు కాబట్టి పెద్ద మంట వేసేసి దాని చుట్టూ మాట్లాడుకుంటారు. చిన్నప్పుడు నాతో స్కిట్ వేయించారు మా పాస్టర్ గారు, పెద్దకోసం పాస్టర్ గారు. చిన్న గవెల పెట్టాడు మా బామ్మ ముందు. అందులో కొన్ని బొగ్గులు వేసి నిజంగా మంట ఏం చేసి ఇంకా అందులో మాకు ఇంకా చిన్న చిన్న నెక్కర్లు ఏం చేసి అందులో నేను ఒక గొల్లోడికి ఇంకో గొల్లోడికి పెట్టేసి పేరు పెట్టేసి అక్కడ బూతులు మాట్లాడేది మాతో. ఏదో పెద్ద డిస్కషన్ అవుతున్నట్టుగా ఈ లోపు ఇలాగొచ్చేసి ఆమె హల్లెలూయా ఇలా వచ్చేసి ఏదో మాట్లాడినట్టుగా వెంటనే అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఒక పాట తింగి రోజు స్టెప్పులు వేసేసి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏసు దగ్గరికి వెళ్ళిపోతున్నట్టుగా చూపించేవాడు. ఆమె మంట లేదు, ఇలాక మొహము లేదు. ఆమె హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఏ మొహం లేదు, ఏమి లేదు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? మందన కాసుకుంటున్నారు. అప్పుడు దూత వచ్చింది. దూత ఏం తీసుకొచ్చింది? వర్తమానం తీసుకొచ్చింది. ఈ దూత నిజమైన ఆరాధన తీసుకెళ్ళి ఇప్పుడు 7వ దూత నిజమైన ఆరాధన తీసుకెళ్ళి ఆ నక్షత్రము 7వ దూత బిల్యం ప్రయాణమైంది. ఇప్పుడు దూత వచ్చి ఏం చేస్తుంది? రియల్ వర్షిప్ దగ్గర తీసుకెళ్ళి అది ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వెంటనే మొత్తం వదిలేసి ఒరే గొల్లలారా చూసుకుంటారు, రే కోసేంట్రా దాన్ని కోసేంట్రా మనకి వేసి పుట్టాడంట లేకద్దాం బీర్లు అంటారా? లేదండి, ఆడికి వెళ్తున్నారు వేసుకుంటారు, సాగిలు పడి ఆరాధన చేస్తాం. అందుకే ఈరోజు ఆరాధన ఎందుకు ఈ క్రైస్తవులో అందుకే చూడండి, ఆరాధన ఎందుకు చెడిపోయిందంటే దూత లేక నక్షత్రం లేక. ఈరోజు ఈ వర్తమానం లేకే తప్పుడు ఆరాధనలు వెళ్ళిపోతారు. అందుకే ప్రతి కాలంలో ఆరాధన చెడిపోకుండా దేవుడు నక్షత్రాలు పంపించుకుంటూ వచ్చాడు. మొదటి కాలంలో పౌలు, 2వ కాలంలో ఐనియస్, 3వ కాలంలో మార్టిన్, 4వ కాలంలో కొలంబా, 5వ కాలంలో మార్టిన్ లూథర్, 6వ కాలంలో జాన్ వెస్లీ, 7వ కాలంలో విలియం. నక్షత్రాన్ని ఎందుకు పంపిస్తున్నాడంటే సత్యమైన ఆరాధన తీసుకురావాలి. ఈరోజు మనకో నక్షత్రం ఉంది, 7వ నక్షత్రం. ఆ నక్షత్రము నిజమైన ఆరాధనలో తీసుకెళ్తుంది. ఈరోజు 7వ దూత ఉన్నాడు. 7వ దూత ఏం చేస్తున్నాడు? నిజమైన ఆరాధన తీసుకెళ్తాడు. అందుకేమన్నారు? మేము ఆ నక్షత్రాన్ని చూసి ఆరాధించడానికి నక్షత్రాన్ని చూసి ఆరాధించడానికి దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజు వర్తమానాన్ని బట్టి నిజమైన ఆరాధన చేయడానికి వచ్చాం. అందుకే వెళ్ళి పొగతులు వేయట్లేదు. మనం వాళ్ళ లోకల దగ్గర ఆయనకి అలంకరించుకుని గంగిరెద్దుల్లా ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సిగ్గులేదు, పెద్దోళ్ళకి కూడా సిగ్గులేదు. వీళ్ళకి పెళ్ళయ్యి తాత మామ వయసు వచ్చేసినా కానీ స్టేజ్ మీద గంగిరెద్దులుగా యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి ఏమో చెప్పిన అందరూ పడిపోతుంది. గంగిరెద్దుల్లా డ్యాన్స్ వేస్తున్నారు. తప్పండి అది. ఆమె దేవుని మహిమ కలుగుతుంది. కానీ దూత లేక నక్షత్రం లేక ఆరాధన చెడిపోయింది. ఈ దూత ఈ నక్షత్రం ఎక్కడికి వెళ్ళాయి? పరిశీలన దగ్గరికి వెళ్ళిందా? శ్వాస దగ్గరికి వెళ్ళిందా? సర్దుకెళ్ళ దగ్గరికి వెళ్ళిందా? పెద్ద పెద్ద దశకుల దగ్గరికి వెళ్ళిందా? కాదండి, పొలంలో ఉన్నటువంటి గొర్రెలు ఎక్కడో దూర దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల దగ్గర. అందుకే అతి సామాన్యమైనటువంటి ప్రజల వద్దకు ఈ రోజు దూతను నక్షత్రాన్ని ఈ వర్తమానాన్ని వెంబడించండి. లోయలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, ఇబ్బందులు ఇరుకులు ఉంటాయి, అయినా కానీ ఎంత మాత్రం ఆగిపోవద్దు. ఇది నిజమైన ఆరాధన వైపుకు, సత్యమైన బోధ యొద్దకు, ఇది క్రీస్తుని కలుసుకునేటట్టుగా ఒక నిజమైన క్రిస్మస్ యొద్దకు దేవుడు దీవించునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించారు. ఆరాధించడం ప్రాముఖ్యం కాదు. అక్కడ ఆత్మ ఉండాలి, సత్యం ఉండాలి. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఉండాలి, సత్యం అనగా వాక్యం. అవి లేకుండా ఎంత ఆరాధన చేసేసిన ఉపయోగం ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నిజంగా ప్రవక్త అంటాడు, వాళ్ళు దేవతల వల్లే ఆరాధన చేస్తారంట, దెయ్యాల వల్లే బతుకుతారంట. ఈరోజు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఆరాధన చేయగలుగుతారనుకుంటాం. కానీ ఆత్మ లేకుండా, సత్యం లేకుండా ఆరాధన దేవుడు ఎంత మాత్రం అంగీకరించాడు. వాళ్ళు ఆరాధించట్లేదు అంటలేదు, వాళ్ళు ఆరాధిస్తున్నారంట. వారు పెదాలతో ఆరాధిస్తున్నారు, హృదయము దూరంగా.
అందుకే మనము కూడా సన్నిధికి వచ్చి ఏం చేయాలి తెలుసా? హృదయపూర్వకంగా ఆరాధించాలి. వాళ్ళకి మళ్ళీ మనం కూడా నోటి ద్వారా లేదు స్తోత్రం అంటే కుదరదు. హృదయంలో నుంచి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది మొక్కుబడికి కాదు మనం వచ్చేది, హృదయంలో నుంచి ప్రభువుని స్తుతించాలి. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో దేవుడికి ఏదైనా ఇవ్వాలనుకుంటే అది కేవలం నీ ఆరాధన. దాన్ని మిస్ అవుతే నువ్వు దేవుడినే మిస్ అయిపోతావు. అర్థమవుతుందా? ఏడవ దూతను మిస్ అవుతున్నావా? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించడం మానేస్తావు. ఏడవ దూతే పరిశుద్ధాత్మని ఇస్తా ఉంది, ఏడవ దూతే నీకు సత్యమైన బోధన ఇస్తా ఉంది. నువ్వు రెండు కలిపి నేను క్రీస్తుని ఆరాధించేలా చేస్తావు. ఈ మెసేజ్ గట్టిగా పట్టుకోండి. వాక్యంతో మీరు బలంగా నిలబడండి. జ్ఞానులు ప్రయాణం చేసినట్టుగా ప్రయాణం చేయండి. రాత్రులు చేశారంటే వాళ్ళు. అది 7 సంఘ కాలాలు వాళ్ళు చంద్రుడి కాలంలో చీకట్లో ప్రయాణం చేశారు. వాళ్ళు చంద్రుడి కాలం ఏంటి? చంద్రుడు ఎప్పుడు ఉంటాడు? చీకట్లో ఉంటాడు. అందుకే సంఘకాలం చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇదేమున్నాయి? చంద్రులు ఉన్నారు. వాళ్ళు చీకటి యుగంలో 2000 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటారు. కానీ ఇప్పుడు క్రీస్తు వచ్చిన ఎవరో సూర్యుడే ఉన్నారు. ఆయన పేరేంటి? నీతి సూర్యుడే ఉన్నారు. నీతి సూర్యుడి దగ్గరికి వచ్చేసారు. ఆమె ఈ చీకటి భయంకరమైన శోధనలు శ్రమలు గుండా కూడా ప్రయాణం చేశారు, కష్టాలు గుండా ప్రయాణం చేశారు. ఇప్పుడు వెలుగు వచ్చిన కాలం, నీతి సూర్యుడు దిగి వచ్చిన కాలం. నీతి సూర్యుడి దగ్గర మనం వెళ్ళి హృదయపూర్వకంగా ఆ జ్ఞానులు వలె దైవత్వాన్ని, ఆమె ఆ జ్ఞానులు వలె ఆ యొక్క సాంబ్రాన్ని, ఆ జ్ఞానులు వలె బోలము బంగారాన్ని నడిపించింది దేవుడికి కనపరిచి. అప్పుడు అన్నాడంట, ఇంక ఈ విషయాలు ఎవరితో మాట్లాడుతూ సైలెంట్ అనలేదా? అవునా కదా? తర్వాత ఏం చేశారు? యేసు ప్రభువుని చంపడానికి తిరుగుతున్నారు. అప్పుడు జ్ఞానులకు అర్థమైందంట, అయ్యో ఇది పబ్లిక్ షో కాదు, ఇది సీక్రెట్, ఇది మర్మం, ఇది ఏంటది? 3వ ఇడుపు. ఇది నా భాషలో వర్తమానం చెప్పాలంటే ఇది 3వ ఇడుపు. ఎవరికి చెప్పండి, మీరు సైలెంట్గా వెళ్ళిపోతారు. అందుకే వధువు ఏమవుతుంది? 3 ఇడుపులోకి వెళ్ళిపోతుంది. ఇంకో పక్కన ఏమవుతుంది తెలుసా? యేసుని చంపడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. వధువు 3 ఇడుపులోకి వెళ్ళిపోతుంది. పబ్లిక్ షో కాదా? దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక వాళ్ళు యేసుని పట్టుకోలేరు, యేసుని హింసించలేరు. దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడి మాటలు దీవించి ఆరాధన చేయలేకుండా సత్యమైన ఆరాధన చేయాలనుకుంటున్నా మహిమ కలుగుతుంది. సత్యమైన నిజమైన ఆరాధన చేయాలి. నక్షత్రాన్ని వెంబడించు. నక్షత్రం వెంబడించినటువంటి నక్షత్రం ఏది? ఈ గడి ప్రవక్త తీసుకొచ్చిన 1200 వర్తమానాలు సత్యమైన ఆరాధన చేసేటట్టు, నేను సత్యమైన ఆరాధన చేసేటట్టుగా చేస్తాయి. అందుకే వర్తమానాలు జాగ్రత్తగా వినండి, చదవండి. పాస్టర్ గా చెప్పే వర్తమానాలు వినండి. యథార్థంగా ప్రభుని ఆరాధించండి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి రాజ్యంలో పాల్గొను. అదే నిజమైన క్రిస్మస్. కేక్ కటింగ్లోను భోజనాల్లో ఏమీ లేదు. ఆమె ఎప్పుడు క్రిస్మస్ అంటే ఎక్కడ తెలుసా? క్రీస్తు నీలోకి వచ్చినప్పుడు రియల్ క్రిస్మస్. అర్థమవుతుందండి? అందుకే అన్నాడు, క్రీస్తుని అంతరంగంలో ఎవరైతే కలిగి ఉన్నాడో వాడే క్రైస్తుడు. వాడే క్రైస్తుడు అన్నాడు. నీకు నిజమైన క్రిస్మస్ ఎక్కడ? నీలో జరగాలి, బయట కాదు. నీలో జరగాలి. జరిగిందా? క్రీస్తు పుట్టాడా? పరిశుద్ధాత్మతో నింపబడి కొత్తగా జన్మించాడు. జన్మించినప్పుడు 10 జన్మిస్తాడా? జన్మ అనేది ఒకేసారి ఉంటారు. కొత్త జన్మ అనేది ఒకేసారి ఉంటారు. 10 జన్మించడం ఏం కాదు. ఇప్పుడు ఆల్రెడీ నీలో జన్మిస్తే ఇది వరకు క్రిస్మస్ అయిపోయింది. అవునా కదా? క్రిస్మస్ అవుతుందా? ఇంకా జరగకపోతే నీ లోపల క్రిస్మస్ చేస్తుంది. బయట జరిగే క్రిస్మస్ వేస్ట్, డబ్బులు దానికి అన్ని దానికి. నీ లోపల క్రిస్మస్ జరగాలి. అదే నూతనమైన జన్మ. దేవుడు దీవించుగాక.